హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈ రోజు నేను డిస్కస్ చేయబోతున్న మెయిన్ టాపిక్ ఇంటర్ఫిరెన్స్ అమ్మ. దానికి సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్, దానికన్నా ముందు కొహరెంట్ వేవ్స్ అంటే ఏంటి, కొహరెన్స్ అంటే ఏంటి, లేదా కొహరెంట్ సోర్సెస్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తామమ్మ. అయితే ఈ ఇంటర్ఫిరెన్స్ అనే టాపిక్ నేను ఆల్రెడీ వేవ్స్ అనే టాపిక్లో డిస్కస్ చేశాను. ఓకే అమ్మ, వేవ్స్ అనే లెసన్లో ఆల్రెడీ ఇంటర్ఫిరెన్స్ అనే టాపిక్ డిస్కస్ చేశా. సో మీరు నా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో వేవ్స్ అనే లెసన్ ప్లేలిస్ట్ తీసుకొని దాంట్లో ఇంటర్ఫెరెన్స్ అనే వీడియో ఉంటుంది, అది చూడండి. దాంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్, ఇంటర్ఫెరెన్స్ ఆ రెండు డీటెయిల్డ్గానే డిస్కస్ చేశా. అయితే అంతకన్నా ఇంప్రవైజ్ చేసి ఓకే మీకు విజువలైజ్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను. ఓకే, అక్కడ కొహరెంట్ సోర్సెస్ గురించి పెద్దగా డిస్కస్ చేసినట్టు లేదు, ఇక్కడ మాత్రం కొహరెంట్ సోర్సెస్ గురించి కూడా డీప్గా డిస్కస్ చేస్తా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి చూసే ముందు లేదా చూడమ్మా, ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. ఎగ్జామ్లో ఇంటర్ఫరెన్స్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ ఏదైనా అడిగితే వేవ్స్లో నేను చెప్పిన ఇంటర్ఫరెన్స్ టాపిక్ సంబంధించిన ఆన్సర్ రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే టోటల్గా మీకు పిక్చర్ అంటే మీకు ఒక ఆ ఫీలింగ్, ఆ ఇంటర్ఫరెన్స్ ఫీలింగ్ అనేది తీసుకురావడానికి ఈ వీడియోలో ట్రై చేస్తా అమ్మా. ట్రై చేయడం కాదు, తీసుకొస్తా కూడా. ఓకేనా, దిస్ విల్ బి ద బెస్ట్ వీడియో ఆన్ ఇంటర్ఫరెన్స్. ఇంటర్నెట్ యూట్యూబ్లో ఉండే బెస్ట్ వీడియో అవుతుంది ఇది, కావాలంటే చూడండి మీకు. ఓకేనా, రైట్. సరే అమ్మ, సో ఫస్ట్ ఇంటర్ఫరెన్స్కి వెళ్ళే ముందు నేను కొహరెంట్ సోర్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. వాట్ ఆర్ కొహరెంట్ సోర్సెస్? ఓకే అమ్మ, ఇంటర్ఫరెన్స్కి కొహరెంట్ సోర్సెస్కి సంబంధం ఉంది, అందుకని చెప్పి కొహరెంట్ సోర్సెస్ గురించి ముందు డిస్కస్ చేస్తున్నామ్మా. ఓకే, సో ఫస్ట్ 2 వేవ్స్ తీసుకోండి, లేదంటే అంతకన్నా ఎక్కువ వేవ్స్, 2 or more వేవ్స్ తీసుకోండి. వాటిని కొహరెంట్ వేవ్స్ అని ఎప్పుడు అంటాం? స్పెల్లింగ్ చూడండి అమ్మా, కొహరెంట్ వేవ్స్. 2 వేవ్స్ లేదంటే అంతకన్నా ఎక్కువ వేవ్స్, కొహరెంట్ వేవ్స్ అని ఎప్పుడు అంటాం చూడండి. ఆ 2 వేవ్స్కి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఫస్ట్ కండిషన్. ఓకే అమ్మా, అవి ఏ వేవ్స్ అయినా కావచ్చు, సౌండ్ వేవ్స్ కావచ్చు, లైట్ వేవ్స్ కావచ్చు, ఏ వేవ్స్ అయినా కావచ్చు. ఆ 2 కొహరెంట్ వేవ్స్ అని మనం ఎప్పుడు అంటామమ్మా? దే షుడ్ బి హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, కొహరెంట్ వేవ్స్ అంటే ఏంటమ్మా? దే షుడ్ బి హ్యావింగ్ ఫస్ట్ కండిషన్ సేమ్ ఫ్రీక్వెన్సీ లేదా సేమ్ వేవ్ లెంగ్త్. ఓకే అమ్మ, సేమ్ ఫ్రీక్వెన్సీ అనండి, లేదంటే సేమ్ వేవ్ లెంగ్త్ అనండి. అంటే అదే లైట్ కనుక అనుకోండి, దీన్ని మనం మోనోక్రోమాటిక్ వేవ్స్ అంటాం. ఓకే అమ్మ, మోనోక్రోమాటిక్ అయి ఉండాలి. అది సోర్సెస్కి వచ్చినప్పుడు చెప్తాలేమో. ఓకే, రైట్. సో ఆ రెండింటికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఆ 2 లేదంటే అంతకన్నా ఎక్కువ వేవ్స్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఇది ఏంటది? మెయింటైన్ సేమ్ ఫేజ్ ఆర్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఓవర్ డిస్టెన్స్ అండ్ టైం. ఈ 2 వేవ్స్ ఏది సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండే 2 లేదా అంతకన్నా ఎక్కువ వేవ్స్, మనం 2 వేవ్స్ అంటాం అలవాటు కాబట్టి 2 వేవ్స్ అంటున్నాం అమ్మా. ఈ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఈ 2 వేవ్స్ ఓవర్ డిస్టెన్స్ అండ్ టైం మారుతున్న కొద్దీ, డిస్టెన్స్ మారుతున్న కొద్దీ ఆ 2 ఏం చేయాలమ్మా? సేమ్ ఫేజ్లో ఉండాలి, లేదంటే కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడు కోహరెంట్ వేవ్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చూడండి అమ్మ, జాగ్రత్త వినండి. 2 వేవ్స్ని కొహరెంట్ వేవ్స్ అని ఎప్పుడు అంటాము? ఆ 2 వేవ్స్కి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, అంతేకాకుండా 2 వేవ్స్ టైం గడుస్తున్న కొద్దీ, లేదంటే డిఫరెంట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయొచ్చు, లేదా టైం గడుస్తున్న కొద్దీ ఆ 2 వేవ్స్కి మధ్యలో సేమ్ ఫేజ్ ఉండాలి. సేమ్ ఫేజ్ అంటే ఐడియా ఉంది కదమ్మా. మళ్ళీ ఫేజ్ అంటే ఫస్ట్ వేవ్స్ అనే లెసన్లో కాన్సెప్ట్ ఆఫ్ ఫేజ్ 1, కాన్సెప్ట్ ఆఫ్ ఫేజ్ 2 అని 2 వీడియోస్ చేసి అది చూడండి. ఫేజ్ గురించి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది మీకు. ఓకే, సేమ్ ఫేజ్లో ఉండాలి, లేదంటే కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే అమ్మా, సో ఈ వేవ్ ఆప్టిక్స్ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే వేవ్స్ అనే లెసన్ కంప్లీట్గా చూడండి అమ్మా. దాంట్లో ప్రీవియస్ ఇయర్ ఐఐటి జేఈ క్వశ్చన్స్తో పాటు చాలా డీటెయిల్డ్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి అమ్మా. అయితే అక్కడ బోర్డు చాలా చిన్నగా ఉంటుంది, యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో చెప్పిన లెసన్ అమ్మ అది. బోర్డు చాలా చిన్న బోర్డు మీద చెప్పాను, జాగ్రత్త చూడండి, అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో వాటిని మనం కొహరెంట్ వేవ్స్ అంటాం. అలా సేమ్ ఫ్రీక్వెన్సీ, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ మెయింటైన్ చేయలేదనుకోండి, ఇన్కొహరెంట్ వేవ్స్ అంటాం. సేమ్ ఫ్రీక్వెన్సీ, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే కొహరెంట్ వేవ్స్ అంటాం 2 వేవ్స్. అవి మెయింటైన్ చేయకపోతే ఏమంటాం అమ్మా? ఇన్కొహరెంట్ వేవ్స్ అంటాం. ఇదిగోండి ఇక్కడ డెఫినేషన్ ఉంది, రాసుకోండి కావాలంటే. నెక్స్ట్, కొహరెంట్ సోర్సెస్ అంటే ఏంటి? ఏముందమ్మా? కొహరెంట్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసే సోర్సెస్నే కొహరెంట్ సోర్సెస్ అంటాం, సింపుల్, అంతే కదా. కొహరెంట్ వేవ్స్ని 2
సోర్సెస్ కొహరెంట్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనుకోండి. కొహరెంట్ వేవ్స్ అంటే ఏంటో ఇక్కడ చూసాం. రెండు సోర్సెస్ కొహరెంట్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనుకోండి, వాటిని మనం కొహరెంట్ సోర్సెస్ అంటాం. ఓకే, ఇక్కడ కండిషన్స్ చెప్పా చూడమ్మా. ఒక 4 కండిషన్స్ రాశాను. ఆ 4 కండిషన్స్ చూడండి. కొహరెంట్ సోర్సెస్ సంబంధించి ఒక 4 పాయింట్స్ రాశా. కండిషన్స్ కాదు అవి, యాక్చువల్గా ఏంటంటే 4 పాయింట్స్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. కొహరెంట్ సోర్సెస్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 4 పాయింట్స్ ఒకసారి చూడమ్మా. కొహరెంట్ సోర్సెస్ ఫస్ట్ పాయింట్ చూడండి. 2 sources emit light waves of same frequency with 0 or constant phase difference. ఇక్కడ చెప్పుకున్నది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. 2 సోర్సెస్ ఉన్నాయి, అవి వేవ్స్ని రిలీజ్ చేస్తున్నాయి. ఎటువంటి వేవ్స్ని? సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ని. అంతేకాకుండా వేవ్స్ మధ్యలో 0 ఫేజ్ డిఫరెన్స్, అంటే సేమ్ ఫేజ్ ఉండొచ్చు, లేదంటే కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఏవి? కొహరెంట్ సోర్సెస్ రిలీజ్ చేసిన వేవ్స్ మధ్యలో. 2 కొహరెంట్ సోర్సెస్ తీసుకున్నాం, S1 అండ్ S2. ఆ 2 కొహరెంట్ సోర్సెస్ వేవ్స్ని రిలీజ్ చేసినాయి. ఆ వేవ్స్కి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇంకోటి ఏంటమ్మా? కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి. 0 ఫేజ్ డిఫరెన్స్ ఆర్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఫస్ట్ది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడమ్మా. యాంప్లిట్యూడ్ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్. ఆ 2 వేవ్స్కి సేమ్ ఫ్రీక్వెన్సీ, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి అంటున్నాను, బట్ యాంప్లిట్యూడ్ గురించి నేనేం మాట్లాడలే. ఐఎమ్ సైలెంట్. ఓకే అమ్మా, యాంప్లిట్యూడ్ సంబంధించి నేను సైలెంట్గా ఉన్నా. నేను కాదు, ఫిజిక్స్ సైలెంట్గా ఉంది. ఓకే, అంటే యాంప్లిట్యూడ్ ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ కాకపోవచ్చు. నథింగ్ టు వరీ. యాంప్లిట్యూడ్ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్. ఓకే, నెక్స్ట్ 2 independent sources of light cannot be coherent. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, చూడండి. 2 independent sources of light అంటే ఇక్కడ నేను 2 sources emit light waves ఇదంతా చెప్పా కదమ్మా. ఇది థియరిటికల్గా. కానీ ప్రాక్టికల్గా 2 వేరు లైట్ సోర్సెస్ తీసుకొని మనం కొహరెంట్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయలేమమ్మా. 2 డిఫరెంట్ సోర్సెస్ని తీసుకొని మనం కొహరెంట్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయలేము అంటున్నా. ఎందుకో చెప్పండి. చూడమ్మా, ఎందుకో చూడండి. అవి ఇక్కడ లైట్ గురించి మాట్లాడుతున్నాం, లైట్ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం, సౌండ్ సోర్సెస్ కాదు. 2 డిఫరెంట్ సౌండ్ సోర్సెస్ తీసుకొని మనం కొహరెంట్ వేవ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అది కూడా కొంచెం కష్టమే, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ. బట్ లైట్ వేవ్స్, 2 ఇండిపెండెంట్ లైట్ వేవ్స్ తీసుకొని మనం కొహరెంట్ సోర్సెస్ని ప్రొడ్యూస్ చేయలేము. ఎందుకు సార్? నేను 2 లైట్లు తీసుకుంటా, 2 రెడ్ కలర్ ఉన్న లైట్లు తీసుకుంటా, అంటే ఫ్రీక్వెన్సీ సేమ్, అంటే వేవ్ లెంత్ సేమ్. ఓకే అమ్మా, 2 రెడ్ కలర్ లైట్స్ తీసుకుంటా, లేదా గ్రీన్ కలర్ లైట్స్ తీసుకుంటా. ఆ రెండింటిని ఒకేసారి స్విచ్ ఆన్ చేస్తా. అప్పుడు కొహరెంట్ సోర్సెస్ అయ్యే అవకాశం ఉంది కదా అని మీరు ఆర్గ్యూ చేయొచ్చు. ఓకే అమ్మా, కొహరెంట్ సోర్సెస్ అంటే ఏంటి? రెండింటికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, సేమ్ ఫేజ్లో ఉండాలి. 2 లైట్లని ఒక చోటే పెడతా, రెండిటికి సేమ్ కలర్ తీసుకుంటా, గ్రీన్ కలరో బ్లూ కలరో లేదంటే రెడ్ కలరో తీసుకుంటా. రెండిటిని ఒకేసారి స్విచ్ ఆన్ చేస్తా, లేదంటే రెండిటి కనెక్షన్కి ఒకటే స్విచ్ పెట్టి ఒకేసారి స్విచ్ ఆన్ చేస్తే 2 ఒకసారి ఆన్ అవుతాయి కదా. 2 లైట్స్కి ఒకటే కనెక్షన్ పెడతా, ఒకసారి స్విచ్ చేసి అనుకోండి 2 లైట్స్ ఒకేసారి వెలిగేలాగా. ఓకే, అప్పుడు మరి కాన్స్టెంట్ ఫేజ్లో ఉండడానికి అవకాశం ఉంది కదా అని మీరు అనొచ్చు, కానీ ఉండదమ్మా, అవి యాక్చువల్గా ఉండవు. ఓకే, దానికి రీజన్ ఏంటో చూడండి. అసలు లైట్ అనేది ఎలా ఎమిట్ అవుతుంది? ఫస్ట్ ఈ విషయం తెలుసుకోవాలి మనం. ఓకే, లైట్ ఎమిషన్ జరుగుతుంది కదా, లైట్ అనేది ఎమిషన్ జరుగుతుంది కదా, ఎలా జరుగుతుందమ్మా? లైట్ ఎమిషన్ అనేది ఎలా జరుగుతుందంటే డ్యూ టు ఎక్సైటేషన్ అండ్ డీఎక్సైటేషన్ ఆఫ్ యాటమ్స్. ఓకే, యాటమ్స్ ఎక్సైట్ అయ్యి మళ్ళీ డీఎక్సైట్ అయ్యేటప్పుడు లైట్ వేవ్స్ రిలీజ్ చేస్తాయి. అయితే ఏ యాటమ్ పైకి వెళ్తుంది అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది, ఏ యాటమ్ డీఎక్సైట్ అవుతుంది అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. అదొక ర్యాండమ్ ప్రాసెస్. ఓకే అమ్మా, ఏ యాటమ్ హయ్యర్ లెవెల్కి వెళ్తుంది, ఏ యాటమ్ ఆ హయ్యర్ లెవెల్కి ఒక 100 యాటమ్స్ వెళ్ళినాయి అనుకున్నాం. 100 యాటమ్స్లో ఏ యాటమ్ కిందకు వస్తుంది? ఫస్ట్ ఏ యాటమ్ కిందకు వస్తుంది, ఆ యాటమ్ ఎటువంటి వేవ్ని రిలీజ్ చేస్తుంది. ఇదంతా ర్యాండమ్ ప్రాసెస్ అమ్మా. ఓకే, ఇదంతా ర్యాండమ్ ప్రాసెస్. ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేం. ఇట్ ఈస్ నాట్ ఏ బల్క్ ప్రాపర్టీ అంటాను నేను ఇక్కడ. వేవ్స్ విషయంలో ఏది సౌండ్ వేవ్స్ విషయంలో సౌండ్ వేవ్స్ అనేది బల్క్ ప్రాపర్టీ అంట. నేను ఏదో సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నా, ఆ సౌండ్కి అనుగుణంగా దీంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ వైబ్రేట్ అవుతాయి. ఏది? మీడియంలో ఉన్న పార్టికల్స్. ఎవరో మాట్లాడుతున్నారమ్మా, మీ దాకా వాళ్ళ వాయిస్ వినపడుతుందంటే మీనింగ్ ఏంటి? మీడియంలో పార్టికల్స్ అమ్మా. సౌండ్ అనేది ఇట్ ఈస్ అ మెకానికల్ వేవ్. ఓకే, మీడియంలో పార్టికల్స్ ఆసిలేట్ అవుతూ ఉంటాయి. మనం చేసే సౌండ్ బేస్ చేసుకుని మీడియంలో పార్టికల్స్ ఆసిలేట్ అవుతూ ఉంటాయి.
సో మనం చేసే సౌండ్ బేస్ చేసుకుని మీడియంలో పార్టికల్స్ అన్నీ ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటాయి. అక్కడ బల్క్ ప్రాపర్టీ అది. సౌండ్ అనేది బల్క్ ప్రాపర్టీ. లైట్ అనేది అలా కాదు, బల్క్ ప్రాపర్టీ కాదమ్మా. లైట్ అనేది ఇట్స్ ఎ ర్యాండమ్ ప్రాసెస్. యాటమ్స్ ఏ యాటమ్ ఎక్సైట్ అవుతుంది మనకు తెలియదు, ఏ యాటమ్ డిఎక్సైడ్ అవుతుంది మనకు తెలియదు. ఇట్ ఈస్ ఎ ర్యాండమ్ ప్రాసెస్. ఓకేనా? కాబట్టి అక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ వేవ్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చేమో కానీ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండే లైట్ వేవ్స్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అమ్మ, లిటరల్లీ ఇంపాసిబుల్. కాబట్టి రెండు ఇండిపెండెంట్ సోర్సెస్ కనుక తీసుకుంటే ఆ రెండిట్లో ఐటమ్స్ ఒకేలాగా పైకి వెళ్తే ఒకేలా కిందకు వస్తాయని మనం చెప్పలేము. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్. ఓకేనా? ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాబబిలిటీ. అదంతా ర్యాండమ్ ప్రాసెస్. కాబట్టి మనం ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే లైట్ ఈజ్ నాట్ ఏ బల్క్ ప్రాపర్టీ అని రాయను ఇక్కడ బ్రాకెట్లో. లైట్ ఈజ్ నాట్ ఏ బల్క్ ప్రాపర్టీ అని రాస్తున్నా. ఓకే, ఇక్కడ ఏ యాటమ్ ఎక్సైట్ అవుతుంది, ఏ యాటమ్ డిఎక్సైట్ అవుతుంది, డిఎక్సైట్ అయిన యాటమ్ లైట్ వేవ్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఆ వేవ్ ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, ఏ యాటమ్ అయినా కింద రావచ్చు. సో ఇక్కడ కోహరెన్స్ అనేది మనం చెప్పలేము. ఓకే, టూ ఇండివిజువల్ లైట్ వేవ్స్ తీసుకుని కోహరెన్స్. ఇంకోటి ఏ కోహరెంట్ లైట్ ఈజ్ మోనోక్రోమాటిక్. కోహరెంట్ లైట్ మోనోక్రోమాటిక్ అంటే ఎందుకు? సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ వేవ్ లెంగ్త్ ఉంటుంది కాబట్టి కోహరెంట్ లైట్ వేవ్స్ మోనోక్రోమాటిక్ అంటున్నాం. కానీ మోనోక్రోమాటిక్ లైట్ నీడ్ నాట్ బి కోహరెంట్. మనం మోనోక్రోమాటిక్ లైట్ తీసుకునేది కోహరెంట్గా ఉంటుందా అంటే చెప్పలేము. కోహరెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అయితే కోహరెంట్ వేవ్స్ మాత్రం ఖచ్చితంగా మోనోక్రోమాటిక్ అయి ఉండాలి. రెండు వైట్ లైట్స్ తీసుకుని సరే ఇవి కోహరెంట్స్తో ఉండవా అంటే ఉండవమ్మా. దాంట్లో నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకేనా? రెండు వైట్ లైట్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అవి కోహరెంట్గా ఉంటాయని మనం ఎలా చెప్పలేం. కాబట్టి ఒక పర్టికులర్ లైట్, రెండు లైట్ వేవ్స్ కోహరెంట్గా ఉండాలి అంటే వాటి రెండింటికి సేమ్ వేవ్ లెంత్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. దాన్ని మనం మోనోక్రోమాటిక్ అమ్మా. మోనోక్రోమాటిక్, క్రోమా అంటే ఏంటి? కలర్. మోనోక్రోమాటిక్, మోనో అంటే ఏంటి? సింగిల్. సో సింగిల్ కలర్ అని అర్థం మోనోక్రోమాటిక్ అంటే. ఓకేనా? క్రోమా అంటే ఏంటమ్మా? కలర్. ఓకే, మోనోక్రోమాటిక్, మోనో అంటే ఏంటి? సింగిల్ వేవ్ లెంగ్త్, సింగిల్ కలర్ అంటే సింగిల్ వేవ్ లెంగ్త్ అని అర్థం. ఓకేనా? సో మనకి తెలిసిన మోస్ట్ కోహరెంట్ వేవ్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే ఎల్ఈడి లైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, అంతేకాకుండా లేజర్ లైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అమ్మా. ఓకే, ఇవి మంచి కోహరెంట్ వేవ్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారమ్మా? ఎల్ఈడి లైట్స్, లేజర్ లైట్స్. నార్మల్ లైట్స్లో కోహరెంట్ సోర్సెస్ ఉండవా అంటే ఉంటాయమ్మా. ఎవరంటే సోడియం వేపర్ ల్యాంప్. సోడియం వేపర్ ల్యాంప్ మనకి తెలిసిన నార్మల్ లైట్స్లో సోడియం వేపర్ ల్యాంప్ హైలీ మోనోక్రోమాటిక్ అనమాట. ఇంకా సోడియం వేపర్ ల్యాంప్ కన్నా లేజర్స్, ఈ ఎల్ఈడీస్ బాగా కోహరెంట్గా ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్, కండిషన్స్ ఫర్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. సేమ్ ఫేజ్ గురించి మాట్లాడలేదు ఇక్కడ. కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. దానికి సంబంధించిన కండిషన్స్ ఏంటి? రెండు కండిషన్స్ ఉంటాయమ్మా. కండిషన్స్ చూడండి ఒకసారి. రెండు వేవ్స్ అంటే ఏంటి? మోనోక్రోమాటిక్ అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే, ఓకే అమ్మ ఇక్కడ సోర్స్లు వాటి గురించి మనం పట్టించుకోవట్లా. రెండు వేవ్స్ ఉన్నాయి, రెండు కోహరెంట్ వేవ్స్ ఉన్నాయి. ఆ రెండు కోహరెంట్ వేవ్స్ అంటున్నా. ఆ రెండు కోహరెంట్ వేవ్స్ సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వాటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఇనీషియల్గా వాటికి ఫేజ్ డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్గా అది ఫైనల్గా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ ఫేజ్ డిఫరెన్స్. ఎప్పుడమ్మా? రెండు వేవ్స్ ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంటాయి. చూడమ్మా, ఇఫ్ టూ వేవ్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ పాయింట్. రెండు వేవ్స్ ఒకటే పాయింట్ నుంచి కనుక స్టార్ట్ అవుతుంటే, ఓకే, ఆ రెండు వేవ్స్కి మధ్యలో ఖచ్చితంగా ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు? ఆ రెండింటికి ఇనీషియల్గా ఫేజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. సెకండ్ చూడండి అమ్మా. సెకండ్ పాయింట్ చూడండి. రెండు ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అవట్లేదు, డిఫరెంట్ పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకుందాం. అప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది? అవి డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినప్పుడు. ఓకే అమ్మా, ఈ రెండు వేవ్స్ డిఫరెంట్ పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నాం. రెండు వేవ్స్ తీసుకున్నాం, రెండు వేవ్స్ డిఫరెంట్ పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. డిఫరెంట్ పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినాయి అనుకోండి. ఇనీషియల్గా సేమ్ ఫేజ్లో ఉండొచ్చు, అమ్మ. స్టార్టింగ్లో సేమ్ ఫేజ్లో ఉండొచ్చు, బట్ అవి డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినాయి అనుకోండి. ఓకే,
ఆ డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసిన పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఆ రెండు వేవ్స్కి ఎంతో కొంత ఫేజ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే అమ్మా, అంటే డిఫరెన్స్ ఇన్ డిస్టెన్స్నే మనం పాత్ డిఫరెన్స్ అంటాం. ఆ రెండు లైట్ వేవ్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్లో డిఫరెన్స్ ఉంటుంది కదా, తేడా, ఆ తేడానే మనం పాత్ డిఫరెన్స్ అంటాం. ఆ పాత్ డిఫరెన్స్కి ఫేజ్ డిఫరెన్స్కి రిలేషన్ కూడా ఆల్రెడీ వేవ్స్ లెసన్లో డిరైవ్ చేసామమ్మా. అదే ఇది ఏంటది, డెల్టా ఫై ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. Phase difference is equal to 2π/λ into path difference, where lambda is the wavelength of light. Where lambda is the wavelength of light. Okay? సరే అమ్మ, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే. ఎవరికి కోహరెంట్ సోర్సెస్ సంబంధించి ఇంతకన్నా ఎక్కువ మనకు అవసరం లేదు. ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అయితే కోహరెంట్ సోర్సెస్ మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి చూడమ్మా. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకునేది అది ఇదిగోండి, 2 independent sources of light cannot be coherent అన్నాం. 2 సెపరేట్ సోర్సెస్ తీసుకుని అవి కోహరెంట్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయలేము అని చెప్పి మనం ఇక్కడ డైరెక్ట్గా రాసి పడేసాం. అయితే మరి కోహరెంట్ సోర్సెస్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి? ఓకే, అది చూద్దాం. ముందు ఇది పాజ్ చేసేది రాసుకోండి, అది చూద్దాం. చూడండి, నెక్స్ట్ చూడండి, మెథడ్స్ ఆఫ్ అబ్టైనింగ్ కోహరెంట్ సోర్సెస్. కోహరెంట్ సోర్సెస్ 2 డిఫరెంట్ సోర్సెస్ తీసుకుంటే అవి కోహరెంట్గా ఉండవు అన్నాను. ఓకే, 2 ఇండిపెండెంట్ సోర్సెస్, సెపరేట్ సోర్సెస్ కనుక తీసుకుంటే అవి కోహరెంట్గా ఉండవు అన్నా. మరి ఎలా సార్, ఎలాగా కోహరెంట్ సోర్సెస్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి చూడండి, అదే చెప్తున్నాను. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ది డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, ఫస్ట్ టైప్. What is this division of wavefront? Wavefront అంటే ఏంటమ్మా? The locus of all points having same phase of vibration. ఓకేనా? వేవ్ఫ్రంట్ ఏంటమ్మా? వేవ్ఫ్రంట్ అంటే ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం ప్రీవియస్ వీడియోస్లో. The locus of all points having same phase or the locus of all points having same phase. ఓకేనా? అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఒక సోర్స్ కనుక తీసుకుంటే అది డిఫరెంట్ డైరెక్షన్స్లో వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ వేవ్స్కి సంబంధించిన సేమ్ ఫేజ్ ఉండే అన్ని పాయింట్స్ని కలిపితే దాన్నే మనం వేవ్ ఫ్రంట్ అంటాం. ఒక షేప్ వస్తుంది, అది ఆ షేప్నే మనం వేవ్ ఫ్రంట్ అంటాం. ఇంకేంటమ్మా, వేవ్ ఫ్రంట్లో ప్రతి పాయింట్ కూడా ఒక పాయింట్ సోర్స్ కింద పనిచేస్తుంది. వేవ్ ఫ్రంట్లో ప్రతి పాయింట్ కూడా ఒక పాయింట్ సోర్స్ కింద పనిచేస్తుంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఎస్ అనే సోర్స్ ఉంది, ఇది ఒక పాయింట్ సోర్స్ అనుకోండి. పాయింట్ సోర్స్ నుంచి వచ్చే వేవ్స్ ఎటువంటి వేవ్స్ అన్న? దే ఆర్ స్పెరికల్ వేవ్స్, అంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్. పాయింట్ సోర్స్ నుంచి వచ్చే వేవ్ ఫ్రంట్స్ ఎటువంటి వేవ్ ఫ్రంట్స్ అమ్మ? దే ఆర్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్. టోటల్ స్పియర్ వేయట్లేదు. ఓకే అమ్మ, స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్. నేనేం చేస్తా అంటే ఇక్కడ ఏమంటున్నామా, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. ఈ వేవ్ ఫ్రంట్ని నేను డివైడ్ చేస్తా. ఎలా డివైడ్ చేస్తా అంటే ఇక్కడ 2 స్లిట్స్ పెడతా, లేదా 2 ఓపెనింగ్స్ పెడతా. ఈ లైట్ వేవ్ ట్రావెల్ చేస్తుంది కదా, దారిలో ఇలా 2 ఓపెనింగ్స్ పెడతా అమ్మా. ఇలా 2 ఓపెనింగ్స్ పెడతా దారిలో. సో వేవ్ ఫ్రంట్ వచ్చి ఎప్పుడైతే ఇలా పడిందో, ఓకే, వేవ్ ఫ్రంట్ వచ్చి ఎప్పుడైతే ఇలా పడిందో, ఇది చూడండి, మిగిలిందంతా బ్లాక్ అవుతుంది. జస్ట్ ఈ నారో స్లిట్లోంచి లైట్ మాత్రం పాస్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా నారో స్లిట్ ఉంటుంది కదా, నారో స్లిట్ నుంచి లైట్ మాత్రం పాస్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ ఎలా పనిచేస్తుంది? వేవ్ ఫ్రంట్ మీద ఉండే ప్రతి పాయింట్ కూడా ఒక పాయింట్ సోర్స్ కింద పనిచేస్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఒక పాయింట్ సోర్స్ కింద పనిచేస్తుంది. సో ఇది స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ని ఇలా రిలీజ్ చేస్తుంది. అలాగే ఈ పాయింట్ కూడా సెపరేట్ సోర్స్ కింద పనిచేస్తుంది. ఇది కూడా స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ని ఇలా రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ టైప్లో మనం ఏం చేస్తాం, ఒక సోర్స్ తీసుకున్నాం, ఇక్కడ మనం 2 సోర్స్ని రాబట్టాం. 3 సోర్స్లైనా రాబట్టచ్చు. ఇంకో స్లిట్ పెట్టారనుకోండి, ఇక్కడ ఇంకో ఓపెనింగ్ పెట్టారనుకోండి, 3 సోర్స్లు వస్తాయి. ఇది కూడా ఒక పాయింట్ సోర్స్ కింద పనిచేస్తుంది. ఓకేనా? అలా ఎన్ని సోర్స్లైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చూడమ్మా. ఇది ఒక సోర్స్, ఈ సోర్స్ నుంచి వచ్చే వేవ్స్ కేవలం దీని మీద డిపెండ్ అవుతుంది, ఈ సోర్స్ మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవి 2 సెపరేట్ సోర్సెస్ కింద డివైడ్ అయినాయి. ఈ వేవ్స్ ఎలా అయితే చేంజ్ అవుతున్నాయో ఈ వేవ్స్ కూడా అదే విధంగా చేంజ్ అవుతాయి కదా, అంతే కదమ్మా. ఈ వేవ్సే కదా ఇక్కడికి వెళ్తున్నాయి. సో ఈ వేవ్స్ ఎలా అయితే చేంజ్ అవుతున్నాయో, ఆ ఫ్రీక్వెన్సీ కానీ లేదంటే ఫేజ్ కానీ ఎలా అయితే చేంజ్ అవుతుందో, అలాగే ఈ సోర్సెస్ వేవ్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం
ఓకే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ రెండు కాన్స్టెంట్ ఫేజ్ని మెయింటైన్ చేస్తున్నాయి కదమ్మా, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ని, అంతే కదమ్మా. అలా రెండు సెపరేట్ సోర్సెస్తో మనం చేయలేం, ఒక్కొక్కటి ఒక్కొక్కలా వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ దీంట్లో వైబ్రేట్ అయిన ఆటమ్స్ నుంచి వచ్చిన లైటే ఇది. ఈ ఆటమ్స్ ఎలా వైబ్రేట్ అయితే ఈ వేవ్స్ కూడా అదే విధంగా వస్తాయి, ఇవి కూడా అలాగా, ఈ వేవ్స్ అవుతున్నాయి కదా, ఇవి కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ అనేది వేవ్కి మధ్యలో మెయింటైన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మెయింటైన్ అవుతాయి కూడా. ఓకే, ప్రొవైడెడ్ ఇవి మోనోక్రోమాటిక్ వేవ్స్ అయి ఉండాలి, ప్రొవైడెడ్ ఇవి మోనోక్రోమాటిక్ లైట్ వేవ్స్ అయి ఉండాలి. ఓకే అమ్మా. సో ఈ టైప్లో మనం వేవ్ ఫ్రంట్ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటున్నాం. సో ఈ రకంగా మనం కోహరెంట్ సోర్సెస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. దీని గురించి సెపరేట్గా వీడియోస్ చేస్తాం, ఒక 2-3 వీడియోస్ వస్తాయి. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదే. ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ ఇది. ఓకే, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, అక్కడ కూడా మళ్ళీ ఇంటర్ఫరెన్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, రెండోది డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఓకే అమ్మ, సెకండ్ది ఏంటి? డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఓకే రైట్. వాట్ ఈస్ డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్? ఇది మీకు సిలబస్లో లేదు, బట్ మెథడ్స్ ఆఫ్ అబ్టైనింగ్ కోహరెంట్ సోర్సెస్లో ఇది కూడా ఒక మెథడ్ కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది సిలబస్లో లేదు యాక్చువల్గా. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటే యాంప్లిట్యూడ్ని డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ వేవ్ ఫ్రంట్ని డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ యాంప్లిట్యూడ్ని డివైడ్ చేస్తున్నామా అంటే ఏంటో చూద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి, ఒక సింగిల్ సోర్స్ తీసుకుంటాం. ఇక్కడ ఇది ఒక థిన్ ఫిల్మ్ అనుకోండి, థిన్ ఫిల్మ్ అమ్మ. ఓకే, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి, ఇదేమో ఎయిర్. ఓకే, ఇదేంటిది? ఎయిర్, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఓకే రైట్. ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ డ్రా చేస్తా. ఈ ఏదో ఒక సోర్స్ ఉంది పైన, ఒకటి సింగిల్ సోర్సే ఉంది. ఆ సింగిల్ సోర్స్ నుంచి ఒక లైట్ రే ఇలా వచ్చింది అనుకుందాం. సింగిల్ సోర్స్ నుంచి ఒక లైట్ రే ఇలా వచ్చింది అనుకుందాం. ఏం జరుగుతుందమ్మా? మీడియం మీద పడినప్పుడు కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది, కొంత అబ్జార్బ్ అవుతుంది. ఓకే, 3 ప్రాసెస్లు జరుగుతాయమ్మా మీడియం దగ్గర. అయితే మనం రిఫ్రాక్షన్ గురించే మాట్లాడుకున్నాం కానీ అబ్జార్ప్షన్ గురించి మాట్లాడుకోలేదు. నిజానికి ఇక్కడ 3 ప్రాసెస్లు జరుగుతాయి. ఏంటవి? కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది, టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయింది అనుకుంది. ఎందుకంటే ఈ పైది ఎయిర్ కదమ్మా, ఈ మ్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎయిర్. ఓకే, మ్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఏ మెటీరియల్ అయినా తీసుకోండి, మ్యూ గ్రేటర్ దాన్ 1. సో దేర్ఫోర్ టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయింది అనుకుందాం, టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయింది అనుకోండి. ఇదేంటమ్మా? రిఫ్లెక్టెడ్ లైట్. ఇదేంటిది? రిఫ్లెక్టెడ్ లైట్. చూడండి, ఇది ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది? డెన్సర్ మీడియం బౌండరీ నుంచి రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ పై అనే ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఒక లైట్ రేనే, ఈ లైట్ రే ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయింది. సో ఈ లైట్ రేకి మధ్యలో ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉందమ్మా? పై అనే ఫేజ్ డిఫరెన్స్ ఉంది. రిఫ్రాక్ట్ అయిన లైట్లో ఎటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఉండదు. ఓకే, మళ్ళీ ఏం జరిగింది చూడండి. ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది చూడండి. ఇక్కడ ఏం జరిగింది? మళ్ళీ ఇక్కడ లైట్ కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది. అవే ఫ్రమ్ ది నార్మల్ రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ లైట్ కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది, కొంత అబ్జార్బ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? లైట్ యొక్క ఎనర్జీ కంటిన్యూస్గా తగ్గుతుంది. ఓకే, కొంత అబ్జార్ప్షన్ జరిగింది, కొంత రిఫ్లెక్షన్, కొంత రిఫ్రాక్షన్. దానివల్ల ఏం జరుగుతుందమ్మా? లైట్ యొక్క ఎనర్జీ తగ్గుతుంది. లైట్ యొక్క ఎనర్జీ తగ్గుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? లైట్ యొక్క యాంప్లిట్యూడ్ మారుతుంది. ఓకే అమ్మా, లైట్ యొక్క ఎనర్జీ తగ్గుతుంది అంటే మీనింగ్ ఏంటమ్మా? లైట్ యొక్క యాంప్లిట్యూడ్ మారుతుంది. ఓకే రైట్. సరే చూడమ్మా, ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన వేవ్కి ఈ వేవ్కి సేమ్ ఫేజ్ ఉంటుంది. ఎందుకో చెప్పండి. ఇక్కడ లైట్ వేవ్ రిఫ్లెక్ట్ అయింది ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది? రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయిందమ్మా. రిఫ్లెక్ట్ అయిన లైట్ వేవ్ ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది? రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఓకే అమ్మా, ఈ డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయితే ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయితే ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది వేవ్స్ అనే టాపిక్ లో చెప్పామా. డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం అంటే డిప్ మీద, వేవ్ డిప్ మీద ఇలా కొట్టడం అని. ఓకే గుర్తుందమ్మా? అప్పుడు ఇలా తిరగబడుద్ది వేవ్ డిప్ మీద ఇలా కొడితే ఇలా తిరగబడుద్ది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఫేజ్ డిఫరెన్స్ పై వస్తుంది, ఎక్కడ ఫేజ్ డిఫరెన్స్ పై రాదు అనేది అక్కడ డిస్కస్ చేశా.
ఓకే, ఫేజ్ అనే కాన్సెప్ట్. రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం, రిఫ్లెక్షన్ ఫ్రమ్ రేరర్ మీడియం అని ఒక టాపిక్ ఉందిలేమో, చూడండి ఒకసారి రిఫ్లెక్షన్ సంబంధించి. ఓకేనా, వేవ్స్ ప్లేలిస్ట్లో వేవ్స్ లెసన్లో చూడండి. ఓకే, అది వదిలేండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓకే చూడమ్మా, ఈ లైట్ రే మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది అవే ఫ్రమ్ ది నార్మల్, రిఫ్రాక్ట్ అవుతుంది అవే ఫ్రమ్ ది నార్మల్. సో ఇక్కడ మనం ఒక లైట్ రేని పంపించాము, బయటకు వచ్చేటప్పుడు ఎన్ని లైట్ రేస్ వచ్చినాయి? 2 లైట్ రేస్ వచ్చినాయి. ఈ రెండింటికి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఉంది కదా, ఎంత కొంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది? పై అనే ఫేజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ 2 లైట్ రేస్కి మధ్యలో ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందమ్మా? పై అనే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది, మీకు తెలుసు అది. ఓకే ఓకే సో కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడ ఒక లైట్ రే నుంచే, ఒక సోర్స్ నుంచి వచ్చిన లైట్ రే నుంచే ఈ 2 వచ్చినాయి. ఒక లైట్ రే గురించే మాట్లాడుతున్నాము నేను. ఒక లైట్ రే నుంచి వచ్చిన 2 వేవ్స్ కి మధ్యలో కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. ఇంకో కండిషన్ ఏంటి? మనం తీసుకున్న లైట్ కనుక మోనోక్రోమాటిక్ అయితే ఆటోమేటిక్ ఈ 2 వేవ్స్ కూడా మోనోక్రోమాటిక్ అవుతాయి. రెండో కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి మనకి కోహరెంట్ వేవ్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అయినాయి. అయితే ఇక్కడ ఏం జరిగింది? డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అని ఎందుకంటున్నామా? ఇక్కడ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది. చూడండి, ఎనర్జీ అనేది మారింది. దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఎందుకమ్మా? ఇక్కడ కొంత రిఫ్లెక్ట్ అయింది, కొంత రిఫ్రాక్ట్ అయింది, కొంత అబ్జార్బ్ అయింది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ 3 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది ఇక్కడ. సో అక్కడ యాంప్లిట్యూడ్ అనేది మారుతుందమ్మా, యాంప్లిట్యూడ్ అనేది మారుతుంది. ఓకే, ఈ వేవ్స్ లెసన్లో స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో కూడా చూసామమ్మా, యాంప్లిట్యూడ్ అనేది అలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఓకే, అక్కడ చూడండి ఒకసారి, అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. అది ఇది మనకి సిలబస్లో లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి న్యూటన్ రింగ్స్ అని డిగ్రీలో ఉంటుందమ్మా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండదు. న్యూటన్ రింగ్స్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకే, అయితే మనకు మెయిన్ ఇదే డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. మన ఇంటర్మీడియట్ లెవెల్లో మనం డీల్ చేసేది డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. ఓకే అమ్మా, రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి అది. ఓకే అమ్మా, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్. ఆల్రెడీ మనం వేవ్స్లో చెప్పుకున్నాం. ఇక్కడ నేను అలా అవుట్లైన్ చెప్తామమ్మా. వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్? చూడమ్మా, ఒక 2 వేవ్స్ ఉన్నాయి. ఆ 2 వేవ్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి అనుకోండి. ఓకే, 2 వేవ్స్ ఉన్నాయమ్మా. ఇక్కడి నుంచి ఒక వేవ్ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి ఒక వేవ్ స్టార్ట్ అయింది అనుకోండి. ఈ 2 కలిసి ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. ఓకే, ఇక్కడి నుంచి ఒక వేవ్ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి ఒక వేవ్ స్టార్ట్ అయింది. ఈ 2 వేవ్స్ కలిసి ఈ పాయింట్ దగ్గర ఎక్కడో మీట్ అయినాయి, సమ్ పి అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. సపోజ్ ఈ వేవ్ లేదనుకుందాం. ఓకే అమ్మా, సపోజ్ ఈ వేవ్ లేదనుకుందాం. ఈ వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ y1 అనుకుందాం. ఈ వేవ్ లేదు, కేవలం ఈ వేవ్ వచ్చింది. ఈ వేవ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది అంటే y1 అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది అనుకుందాం, డ్యూ టు దిస్ వేవ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వేవ్. అమ్మ ఇక్కడ నేను మెకానికల్ వేవ్ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా, మెకానికల్ వేవ్ అయినా నాన్ మెకానికల్ వేవ్ అయినా కాన్సెప్ట్ ఒకటే అమ్మ. ఓకే, మెకానికల్ వేవ్లో ఇక్కడ ఒక పార్టికల్ ఉంటుంది, ఆ పార్టికల్ డిస్ప్లేస్ అవుతుంది. మరి నాన్ మెకానికల్ వేవ్లో ఎవరు డిస్ప్లేస్ అవుతారమ్మా? ఓకే, ఇక్కడ వై అంటే డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవ్వచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు అమ్మ. ఓకే, ఈ కాన్సెప్ట్ కూడా మనం వేవ్స్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్. ఇక్కడ వై అంటే డిస్ప్లేస్మెంటే కావచ్చు అమ్మ, ఏదైనా కావచ్చు. ప్రెషర్ కావచ్చు, వై అంటే ప్రెషర్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు. ఓకేనా, బట్ డిస్ప్లేస్మెంట్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అని తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఈ పి అనే పాయింట్ దగ్గర ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది కేవలం ఈ ఒక్క వేవ్ వల్ల ఎంత వచ్చిందమ్మా? y1 అనుకుందాం. నెక్స్ట్ ఈ సెకండ్ వేవ్ వల్ల, ఇది ఫస్ట్ వేవ్. నెక్స్ట్ ఈ ఫస్ట్ వేవ్ లేదనుకోండి, ఓన్లీ ఈ సెకండ్ వేవే ఉంది. ఫస్ట్ వేవ్ లేదు, ఓన్లీ ఈ సెకండ్ వేవే ఉంది. ఈ సెకండ్ వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ y2 అనుకుందాం. అప్పుడు 2 వేవ్స్ ఒకేసారి వెళ్తే ఆ పాయింట్ దగ్గర, ఈ 2 వేవ్స్ కనుక ఒకేసారి వెళ్తే ఈ పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఆ డిస్ప్లేస్మెంట్, నెట్ డిస్ప్లేస్మెంట్ మనం y బార్ అనుకుందాం అమ్మా, వెక్టార్ ఫామ్లో రాస్తున్నా. ఇట్ విల్ బి ద వెక్టార్ సమ్ ఆఫ్ y1 అండ్ y2. ఇట్ విల్ బి ద వెక్టార్ సమ్ ఆఫ్ y1 అండ్ y2. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నా వినండి అమ్మా. 2 వేవ్స్ ఉన్నాయి, 2 లేదా అంతకన్నా ఎక్కువ వేవ్స్ ఉండొచ్చు.
ఈ వేవ్ వల్ల ఈ పాయింట్ దగ్గర y1 అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి, ఈ వేవ్ వల్ల ఈ పాయింట్ దగ్గర y2 అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి. ఈ రెండు వేవ్స్ కనుక ఒకేసారి వెళ్తే డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది అంటే ఇట్ ఈస్ ద వెక్టార్ సమ్ ఆఫ్ y1 అండ్ y2. అంటే ఈ వేవ్ వల్ల వచ్చిన డిస్ప్లేస్మెంట్, ఈ వేవ్ వల్ల వచ్చిన డిస్ప్లేస్మెంట్, వాటి వెక్టార్ సమ్మే నెట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఓకే అమ్మా. సో అసలు సూపర్ పొజిషన్ అంటే ఏంటి? ఈ రెండు వేవ్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవడాన్ని సూపర్ పొజిషన్ అంటాం. ఒకసారి డెఫినేషన్ చూడండి అమ్మా. వెన్ 2 or more waves arrive at a particular point, ఇక్కడ నేను 2 waves తీసుకున్నా. ఈ 2 waves ఇదిగోండి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అరైవ్ అయింది ఇన్ స్పేస్. దే ఆర్ సెట్ టు సూపర్ ఇంపోజ్ విత్ ఈచ్ అదర్. ఆ రెండు సూపర్ ఇంపోజ్ అయినాయి అంటాం. అక్కడ ఏం ఫామ్ అవుతుందో ఒక న్యూ వేవ్ ఫామ్ అవుతుంది. అంటే న్యూ వేవ్ ఈస్ ఫార్మ్డ్. ఒక కొత్త వేవ్ ఫామ్ అవుతుంది. ఆ కొత్త వేవ్లో ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్, ఆ రెండు వేవ్స్ వల్ల రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ దేనికి ఈక్వల్గా ఉంటుందంట? ఈజ్ ఈక్వల్ టు ద వెక్టార్ సమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఇండివిజువల్ వేవ్స్. ఇండివిజువల్ వేవ్స్ ఎంత డిస్ప్లేస్మెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయో వాటి వెక్టర్ సమ్కి ఈక్వల్గా ఉంటుంది ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో. ఓకేనా? సో దాన్ని ఈ విధంగా రాసుకుందాం. అయితే మనం తీసుకున్న 2 వేవ్స్ కనుక కొహరెంట్ వేవ్స్ అయితే, ఇది ఒక స్పెషల్ కండిషన్ అమ్మ. ఏంటది? మనం తీసుకున్న 2 వేవ్స్ కనుక కొహరెంట్ వేవ్స్ అయితే, సూపర్ పొజిషన్ అనేది కొహరెంట్ వేవ్స్ అవ్వచ్చు, ఇన్కోహరెంట్ వేవ్స్ కూడా సూపర్ పోజ్ అవ్వచ్చు. ఓకే. అయితే మనం తీసుకున్న వేవ్స్ కనుక కొహరెంట్ వేవ్స్ అయితే ఎనర్జీ అనేది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. ఆ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీనే మనం ఇంటర్ఫెరెన్స్ అంటాం. ఇఫ్ ద 2 వేవ్స్ ఆర్ కొహరెంట్ వేవ్స్, there occurs redistribution of energy which is called interference. Okay amma. 2 waves kanaka coherent waves aithe there occurs redistribution of energy which is called interference. Okay, అర్థమవుతుందా? రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ మనం ఇంటర్ఫరెన్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా. ఇప్పుడు మనం ఇంటర్ఫరెన్స్ గురించి చూద్దాం. ఇంటర్ఫరెన్స్ గురించి ఆల్రెడీ థియరీ మనం ఆల్రెడీ చదివామని చెప్పాం కదా. అయితే ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. సరదాగా వెళ్తుంది లెసన్. ఓకేనా? సరే చూడండి, ఒక 2 సోర్సెస్ తీసుకుంటాను నేను, లేదా 2 వేవ్స్. S1 అనే సోర్స్ నుంచి S2 అనే సోర్స్ నుంచి, అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర వేవ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర వేవ్స్ స్టార్ట్ అయిన వేవ్స్ P అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి అనుకుందాం. ఈ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర స్టార్ట్ అయిన వేవ్స్ P అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి అనుకుందాం ఇలాగా. ఓకే, ఒక్క నిమిషం. టింగ్. ఓకే, స్ట్రైట్గానే వచ్చింది కదా. ఇది ఒక టింగ్. ఓకేనా? రైట్. ఇంకా నేను ఏమనుకుంటున్నా అంటే ఇదిగోండి ఇదొక వేవ్, ఇదిగోండి ఇదొక వేవ్. ఈ రెండు వేవ్స్కి మధ్యలో యాంప్లిట్యూడ్, ఈ రెండు వేవ్స్ సేమ్ ఫేజ్లో ఉన్నాయి అనుకుందాం ఇనీషియల్ పాయింట్లో. ఓకే అమ్మ, ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు సేమ్ ఫేజ్లోనే ఉన్నాయి. కాకపోతే ఈ రెండు కనుక డిఫరెంట్ డిస్టెన్సెస్ కనుక ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఫార్ములా ఏంటమ్మది? డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, కనపడుతుంది ఇది పైన, ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. పాత్లో డిఫరెన్స్ ఉంటే, అంటే డిస్టెన్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో డిఫరెన్స్ ఉంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామమ్మా. కొహరెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ రెండు కొహరెంట్ వేవ్స్ సేమ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి అనుకుందాం. ఈ రెండు కొహరెంట్ వేవ్స్ సేమ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటాం. ఈ P అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఎలా ఉంటుంది చూద్దాం. సపోజ్ S1P ఈజ్ ఈక్వల్ టు S2P. రెండింటి డిస్టెన్స్ సేమ్ అనుకుందాం. S1P ఈజ్ ఈక్వల్ టు S2P. ఓకే, ఈ రెండిటి యొక్క రిలేషన్ చూసాం అనుకోండి. డెల్టా ఎక్స్ అనేది, అంటే పాత్ డిఫరెన్స్ అనేది లేదు ఇక్కడ. డెల్టా ఎక్స్ 0 కాబట్టి డెల్టా ఫై కూడా 0 కదమ్మా. డెల్టా ఎక్స్ 0, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ డెల్టా ఫై కూడా 0 కదా. ఈ పర్టికులర్ ఫార్ములా నుండి డెల్టా ఎక్స్ బదులు 0 పెట్టేస్తాం అనుకోండి, డెల్టా ఫై కూడా 0 అవుతుంది కదా. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, చూడండి, నేను పాత్ డిఫరెన్స్ని ఇక చూడమ్మా, ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని నేను లాంబ్డాస్లో మెజర్ చేస్తాను. ఓకే, ఈ పర్టికులర్ వేవ్స్, ఈ రెండు వేవ్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని నేను లాంబ్డాస్లో మెజర్ చేస్తాను.
ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా. ఓకే, రెండు ఒకటే టైప్ ఆఫ్ వేవ్స్, రెండిటికి సేమ్ వేవ్ లెంగ్త్ ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 లాంబ్డా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 2 లాంబ్డా, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 లాంబ్డా. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 లాంబ్డా, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 లాంబ్డా. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 4 లాంబ్డా. సేమ్ అదే డిస్టెన్స్ ఇది కూడా ట్రావెల్ చేసింది అనుకుందాం. సేమ్ అదే డిస్టెన్స్ ఇది కూడా ట్రావెల్ చేసింది అనుకుందాం. ఇదిగోండి 1 లాంబ్డా, ఇదిగోండి 2 లాంబ్డా, ఇదిగోండి 3 లాంబ్డా, ఇదిగోండి 4 లాంబ్డా. ఓకే అమ్మ, ఏమైంది అక్కడ? రెండు వేవ్ లెన్స్ మీట్ అయినాయి కదా. ఎలా మీట్ అయినాయి అమ్మ? ఇన్ ఫేజ్ మీట్ అయినాయి, సేమ్ ఫేజ్లో మీట్ అయినాయి. ఆ రెండు వేవ్ లెన్స్ సేమ్ ఫేజ్లో మీట్ అయినాయి అంటే దెర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్. మరి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది చూడమ్మా? దీనివల్ల డిస్ప్లేస్మెంట్ y1, దీనివల్ల డిస్ప్లేస్మెంట్ y2 అనుకుంటే ఈ రెండు యాడ్ చేయటమే, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, రెండింటిని యాడ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ ఇదిగోండి ఇలా వస్తుంది, పెద్ద డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంతే కదమ్మా, ఈ పాయింట్ దగ్గర పెద్ద డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే రైట్. ఓకే, ఈ అనే పాయింట్ ఇక్కడ ఉంది, అక్కడ మీట్ అయినాయి అనుకుందాం. సో ఆ పాయింట్ దగ్గర పెద్ద డిస్ప్లేస్మెంట్ ఇలా వస్తుంది. అంతే కదమ్మా, రైట్. ఓకే, సో మనం ఏమనుకుందాం, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ y1 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అంట. అలాగే y2 ఈక్వల్ టు కూడా ఏ సైన్ ఒమేగా టీ అనే రాస్తా. ఇదేమో a1 సైన్ ఒమేగా టీ, ఇది a2 సైన్ ఒమేగా టీ అని రాయాలి యాక్చువల్గా. అయితే నేను ఇక్కడ సింప్లిసిటీ కోసం రెండిటి యొక్క యాంప్లిట్యూడ్ సేమ్ అంట. రెండిటి యొక్క యాంప్లిట్యూడ్ సేమ్ ఉండాల్సిన నెసిటీ లేదమ్మా. ఓకే, రెండిటి యొక్క యాంప్లిట్యూడ్ సేమ్ ఉండాల్సిన నెసిటీ లేదు, సేమ్ ఉంది అంటున్నాను. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అంటే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ ఒమేగా టీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2a సైన్ ఒమేగా టీ. మరి రెండు సేమ్ టైప్ ఆఫ్ వేవ్స్, సేమ్ వేవ్స్ అన్నా సేమ్ ఫేజ్లో ఉన్నాయన్నా కాబట్టి యాంప్లిట్యూడ్ కూడా సేమ్ అంటున్నా కాబట్టి ఏ సైన్ ఒమేగా టీ, ఏ సైన్ ఒమేగా టీ తీసుకున్నాం. సింప్లిసిటీ కోసం ఇలా తీసుకున్నాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో నెట్ డిస్ప్లేస్మెంట్ ఏమైందమ్మా? 2a సైన్ ఒమేగా టీ. నెట్ డిస్ప్లేస్మెంట్ ఏమైంది? 2a సైన్ ఒమేగా టీ. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఇది కూడా మీరు వేవ్స్ లెసన్ లో చదివారమ్మా. వేవ్స్ లెసన్ లో చదివారు ఇది. ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఈ పాయింట్ చదివారు వేవ్స్ లెసన్ లో. ఓకే ఓకే, ఈ y1 యొక్క ఇంటెన్సిటీ I0 అనుకుందాం. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఇది ఫార్ములా అమ్మా. I0 యొక్క ఇంటెన్సిటీ అంటే ఓకే, y1 వేవ్ యొక్క ఇక్కడి నుంచి వస్తున్న వేవ్ యొక్క ఇంటెన్సిటీ I0 అనుకుందాం. I0 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. సేమ్ యాంప్లిట్యూడ్ దీని కూడా ఉంది కాబట్టి యాంప్లిట్యూడ్ సేమే ఉంటుంది, దీనికి కూడా యాంప్లిట్యూడ్ సేమే ఉంటుంది. మరి రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఏమవుతుందమ్మా? రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? ఏ రిజల్టెంట్. సో ఐ రిజల్టెంట్ అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ యొక్క యాంప్లిట్యూడ్ ఏ చూడమ్మా, ఇది రిజల్టెంట్ వేవ్ అమ్మా. వై అనేది ఏంటి? ఇట్ ఈస్ అ రిజల్టెంట్ వేవ్. ఈ రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీని ఐ రిజల్టెంట్ అనుకుంటా. రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ నేను ఏమనుకుంటున్నామా? ఐ రిజల్టెంట్ అనుకుంటున్నా. దాని యాంప్లిట్యూడ్ ని ఏ రిజల్టెంట్ అనుకుంటా. అప్పుడు ఐ రిజల్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ రిజల్టెంట్ స్క్వేర్ కదా. ఐ రిజల్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ రిజల్టెంట్ స్క్వేర్ కదమ్మా. ఓకే, సో నేను ఏం రాయొచ్చు? ఐ రిజల్టెంట్ బై I0 ఈజ్ ఈక్వల్ టు ఏ రిజల్టెంట్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని రాయొచ్చా? ఏ రిజల్టెంట్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ రిజల్టెంట్ స్క్వేర్ అంటే ఏంటమ్మా? ఏదది ఇదిగోండమ్మా, ఇదేగా రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఓకే, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏంటమ్మా? 2a. కాబట్టి నేను ఇక్కడ 2a హోల్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? 4a స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఐ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 4I0. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈ పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీ, ఈ రెండు లైట్ వేవ్స్ అనుకుంటే కనుక ఈ పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత వచ్చిందమ్మా? 4I0. ఇక్కడ I0 అంటే ఏంటి? ఇనీషియల్ ఇంటెన్సిటీ, సింగిల్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ.
ఇండివిజువల్ ఇంటెన్సిటీస్ అవి. ఓకే, ఈ రెండు ఇండివిజువల్ ఇంటెన్సిటీస్. ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఆ రెండు సూపర్ ఇంపోజ్ అయ్యేటప్పటికి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమైంది 4I0. అంటే అక్కడ పెద్ద బ్రైట్ స్పాట్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇంటెన్సిటీ బాగా బ్రైట్గా ఉందమ్మా ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇనిషియల్ ఇంటెన్సిటీ I0, రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమైంది 4I0. రెండిటికి ఇనిషియల్ ఇంటెన్సిటీ I0 అమ్మా, రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమైంది 4I0. ఎందుకు జరిగింది అలాగా? ఓకే, ఇక్కడ సేమ్ ఫేజ్ లో వేవ్స్ మీట్ అయినాయి. దీన్నే మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ లో ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ లో ఇంటెన్సిటీ అనేది ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. ఓకే బై. ఇంకో కేసు చూద్దాం, సెకండ్ కేసు చూద్దాం. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 1 అర్థమైంది కదమ్మా? రెండు సేమ్ యాంప్లిట్యూడ్ ఉన్న సేమ్ ఫేజ్ లో ఉన్న వేవ్స్ రెండు డిఫరెంట్ పాయింట్స్ నుంచి స్టార్ట్ అయినాయి. ఆ డిఫరెంట్ పాయింట్స్ నుంచి స్టార్ట్ అయిన వేవ్స్ P అనే పాయింట్ దగ్గర సూపర్ ఇంపోజ్ అయినాయి. సో P అనే పాయింట్ దగ్గర రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమైందమ్మా? డబుల్ అయింది. రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమైంది 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ లైట్ చాలా బ్రైట్ గా కనపడుతుంది అనమాట. ఈ పాయింట్ దగ్గర లైట్ చాలా బ్రైట్ గా కనపడుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. ఇదిగోండి, S1 అనే పాయింట్ నుంచి ఒక లైట్ వేవ్ స్టార్ట్ అయింది. అలాగే S2 అనే పాయింట్ నుంచి లైట్ వేవ్, సేమ్ లైట్ వేవ్స్. y1 = a sin ωt, y2 = a sin ωt. ఓకే, దానికి సంబంధించిన డిస్ప్లేస్మెంట్స్ అక్కడ అలాగే ఉంటాయి. ఓకే రైట్, చూద్దాం అది. ఓకే సారీ అమ్మ, ఇది సేమ్ అనకూడదు, ఎందుకంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, సపోజ్ ఇక్కడెక్కడో పాయింట్ ఉందమ్మా, ఇక్కడ తీసుకుందాం. ఇక్కడెక్కడో పాయింట్ ఉంది. ఆ పాయింట్ నేను ఇదేం P అనుకున్నాం కదా, ఈ పాయింట్ మనం Q అనుకున్నాం. ఈసారి పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ లో లేవు. ఓకే, ఇక్కడ ఏం చెప్పామమ్మా? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి, అంటే ఈ రెండు సోర్సెస్ నుంచి ఈ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది అనుకున్నా. ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది అనుకుంటే ఇలా వచ్చింది. అంటే ఇంటెన్సిటీ బాగా 4 టైమ్స్ అయిపోయింది. దాన్ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ అంటాం. ఓకే, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాన్ని ఫీల్ మీకు తీసుకొస్తుంది అంతే. ఓకే, సో S1 నుంచి లైట్ రే ఎలా వెళ్ళింది, లైట్ వేవ్. S2 నుంచి లైట్ వేవ్ ఎలా వెళ్ళింది. ఓకే అమ్మ, S1 నుంచి ఒక లైట్ వేవ్ ఇలా వెళ్ళింది, S2 నుంచి ఒక లైట్ వేవ్ ఇలా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ లో డిఫరెన్స్, ఇక్కడ S1Q ఈజ్ నాట్ ఈక్వల్ టు S2Q అని రాస్తున్నాను. అంటే ఎంతో కొంత డిఫరెన్స్ ఉంది, డిస్టెన్స్ లో డిఫరెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ లో డిఫరెన్స్ నేను లాంబ్డా అనుకుంటా అమ్మా. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో S2Q మైనస్ S1Q ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అంటున్నా. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ డిస్టెన్స్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా మెజర్ చేస్తున్నాను అంటున్నా. డిస్టెన్స్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా మెజర్ చేస్తున్నాను అంటున్నా. సో ఇప్పుడు నేను S2Q మైనస్ S1Q ఈక్వల్ టు లాంబ్డా అంటున్నా. అంటే ఒక లాంబ్డా డిఫరెన్స్ ఉంది అంటున్నా. ఈ రెండు డిస్టెన్సెస్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అంటున్నా అమ్మా? 1 లాంబ్డా డిఫరెన్స్ ఉంది అంటున్నా. ఓకే, సో ఇది ఒక లాంబ్డా, ఇది ఒక 2 లాంబ్డా, ఇది ఒక 3 లాంబ్డా, ఇది ఒక 4 లాంబ్డా. ఓకే రైట్. నెక్స్ట్ 1 లాంబ్డా, ఇది ఒక 2 లాంబ్డా, ఇది ఒక 3 లాంబ్డా, ఇది ఒక 4 లాంబ్డా, ఇది ఒక 5 లాంబ్డా. ఓకే అమ్మ, డయాగ్రామ్ సరిగ్గా రాలేదు, మళ్ళీ వేస్తాం. ఇది S1, ఇక్కడ ఎక్కడో పాయింట్ Q ఉంది. ఇది S2. ఓకే అమ్మ, ఇక్కడ ఎక్కడో S2 ఉంది. ఓకే, ఇక్కడ ఎక్కడ S2 ఉంది. ఇది 1 లాంబ్డా, ఇది 2 లాంబ్డా, ఇది 3 లాంబ్డా, ఇది 4 లాంబ్డా. ఓకే, నెక్స్ట్ 1 లాంబ్డా, 2 లాంబ్డా, 3 లాంబ్డా, 4 లాంబ్డా, 5 లాంబ్డా. ఓకే అమ్మ, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను ఇక్కడ 5 లాంబ్డా రావటం కోసం. ఇది 5 లాంబ్డా. ఏం జరిగిందమ్మా ఇప్పుడు?
మళ్ళీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది. ఓకే, ఇక్కడ S2Q అనేది ఎన్ని ల్యాండాస్ అమ్మా? 1 2 3 4 5 ల్యాండా ఉంది. S1Q అనేది 1 2 3 4 ల్యాండా ఉంది. సో ఆ డిఫరెన్స్ ఎంత? ల్యాండా. ఓకే, అలా రావడం కోసం ఇలా డయాగ్రామ్ వేసుకున్నాం అమ్మా. ఓకేనా? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అన్నా? పాత్ డిఫరెన్స్ ల్యాండా అన్న. సో ఆ పాత్ డిఫరెన్స్ ల్యాండా రావడం కోసం ఇలా వేసుకున్నా. ఓకే రైట్. ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ కి అంటే ఇక్కడ ఏం జరిగింది? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది మళ్ళీ. అంటే డయాగ్రామ్ ప్రకారం చెప్తున్నాము. డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ ఏం జరిగింది? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది. ఈక్వేషన్ ప్రకారం కూడా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుందో లేదో చూద్దాం. డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ డెల్టా ఎక్స్. ఈ పాత్ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అన్నా? లాంబ్డాకి ఈక్వల్ అన్నా. పాత్ డిఫరెన్స్ ఇప్పుడు లాంబ్డాకి ఈక్వల్ అన్నా అమ్మా. దేర్ ఫోర్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ అంటే లాంబ్డా. సో లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అయిన డెల్టా ఫై ఈక్వల్ టు 2π. సో ఇప్పుడు ఈ రెండు వేవ్స్ మధ్యలో ఈ పాయింట్ దగ్గర ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? 2π. ఎవరు ఫేజ్లో వెనకబడి ఉన్నారు? ఫస్ట్ వేవా సెకండ్ వేవా? జాగ్రత్తగా విన్నాం. ఇది డయాగ్రమాటిక్గా చెప్పాను ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది అని. అదే జరుగుతుందా లేదా అనేది ఇక్కడ చూద్దాం. ఓకే అమ్మా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుందా అంటే, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే క్రెస్ట్ మీద క్రెస్ట్ లేదంటే ట్రఫ్ మీద ట్రఫ్. ఇది క్రెస్ట్ ట్రఫ్స్ కదమ్మా. సో క్రెస్ట్ మీద క్రెస్ట్ ట్రఫ్ మీద ట్రఫ్ పడితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఆపోజిట్ పడితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. అంటే క్రెస్ట్ మీద ట్రఫ్ ట్రఫ్ మీద క్రెస్ట్ పడితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం అమ్మా. ఓకేనా? సరే, ఇక్కడ నేను ఏం చేశాను? ఈ డిస్టెన్స్ ఏమో 4 లాంబ్డా తీసుకున్నా, ఈ డిస్టెన్స్ 5 లాంబ్డా తీసుకున్నా. అలా తీసుకొని వేవ్స్ డ్రా చేస్తే నాకు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డయాగ్రామ్ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ లో సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? 2π వచ్చింది. ఇక్కడ ఫేజ్ ఎవరు వెనకబడి ఉన్నారు? S2నా S1 అంటే S2 వెనకబడి ఉంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఈ పాయింట్ దగ్గరికి ఫస్ట్ ఎవరు వస్తున్నారు? S1 వస్తుంది. ఎందుకంటే ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ 4 లాంబ్డానే. ఇది ఒక సైకిల్ లేట్గా వచ్చిందమ్మా. అర్థమవుతుందా? దేని జరిగిందమ్మా? ఒక సైకిల్ లేట్. ఒక సైకిల్ అంటే ఒక టైం పీరియడ్ లేట్గా వచ్చింది. చూడమ్మా, ఇక్కడి నుంచి వేవ్ ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి రావడానికి పట్టే టైంని 1 టైం పీరియడ్ అంటాం, లేదంటే 1 సైకిల్. దీన్ని 1 సైకిల్ అంటాం, లేదంటే 1 టైం పీరియడ్ అంటాం. సో ఇక్కడ 1 టైం పీరియడ్, 2 టైం పీరియడ్, 3 టైం పీరియడ్, 4 టైం పీరియడ్ అయింది. ఇక్కడ 5 టైం పీరియడ్ తీసుకున్నా అంటే ఇది టైంలో వెనకబడి ఉంది. అంటే ఫేజ్లో ఇది వెనకబడి ఉంది. ఫేజ్ ఇస్ నథింగ్ బట్ పొజిషన్ అండ్ టైంని ఇచ్చే ఒక ఫిజికల్ క్వాంటిటీ, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ఫిజికల్ క్వాంటిటీనే మనం ఫేజ్ అంటామని చెప్పి వేవ్స్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇది టైంలో వెనకబడి ఉంది కాబట్టి ఫేజ్లో కూడా ఏమవుతుందమ్మా? వెనకబడి ఉంటుంది. అంటే y1 కనుక ఏ సైన్ ఒమేగా టీ అయింది అనుకోండి, y2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ సైన్ ఒమేగా టీ మైనస్ 2π అవుతుంది. దీంతో పోల్చుకుంటే ఇది వెనకబడి ఉంది. ఈ వేవ్ వెనకబడి ఉందమ్మా. అర్థమవుతుందమ్మా? ఈ వేవ్ వెనకబడి ఉంది. ఇప్పుడు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం. y ఈక్వల్ టు y1 ప్లస్ y2. ఓకే, ఏ సైన్ ఒమేగా టీ మైనస్ 2πని మనం సింపుల్గా చూడమ్మా, దీంట్లో మైనస్ కామన్ తెద్దాం. దీంట్లో మైనస్ కామన్ తెద్దాం. కామన్ తెస్తే ఏమవుతుంది? ఏ సైన్ మైనస్ ఆఫ్ 2π మైనస్ ఒమేగా టీ అవుతుందా? ఓకేనా? సైన్ 2π మైనస్ ఒమేగా టీ, సైన్ మైనస్ ఒమేగా టీ, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో దేర్ ఫోర్ సైన్ ఒమేగా టీ మిగులుతుంది. ఏ సైన్ ఒమేగా టీనే మిగులుతుంది. మళ్ళీ ఏ మిగులుతుందమ్మా? ఏ సైన్ ఒమేగా టీనే మిగులుతుంది మళ్ళీ. సో y1 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీనే, y2 ఈక్వల్ టు కూడా ఏ సైన్ ఒమేగా టీనే. కాబట్టి y1 ప్లస్ y2 ఏమవుతుందమ్మా? 2a సైన్ ఒమేగా టీ. ఇందాక వచ్చినట్టే వచ్చింది మళ్ళీ. y ఈక్వల్ టు 2a సైన్ ఒమేగా టీ. మళ్ళీ ఇంటెన్సిటీ కనుక క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుందమ్మా? 4i0 వస్తుంది. i0 షుడ్ బి ఈక్వల్ టు 4i0. సేమ్ ఇదే వచ్చింది కదమ్మా, సేమ్ ఇదే వచ్చింది. సో ఇంటెన్సిటీ మళ్ళీ మనం రిజల్టెంట్ ఇంటెన్సిటీ కనుక క్యాల్కులేట్ చేస్తే 4i0 వస్తుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ constructive interference. This is nothing but constructive interference. కనబడుతుంది ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఓకే, కనబడుతుంది. అర్థమైంది కదా? ఇది పాయింట్ అర్థమైంది కదా? ఓకే,
ఇక్కడ ఏం చేసామమ్మా, లాంబ్డా అనే పాత్ డిఫరెన్స్ తీసుకున్నాం. లాంబ్డా అనే పాత్ డిఫరెన్స్ తీసుకుంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2π. అంటే సెకండ్ వేవ్ సెకండ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిన వేవ్ 2π ఫేజ్ వెనకబడి ఉందన్నమాట. ఆ వెనకబడి ఉంటే మనకి ఏమొచ్చింది, మళ్ళీ ఏసైన్ ఒమేగాటీనే వచ్చింది మనం మ్యాథమెటికల్గా చూస్తే. సో మనం మళ్ళీ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ చూసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, 4i0 వస్తుంది. అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అదే కదమ్మా డయాగ్రామ్లో కూడా చూసింది. సో ఇప్పుడు నేను ఈ రిజల్ట్ని జనరలైజ్ చేస్తాను. జనరలైజింగ్ ది అబౌవ్ రిజల్ట్స్. అబౌవ్ రిజల్ట్స్ అంటే ఏంటి, ఇదమ్మా ఈ రిజల్ట్, ఇది బిలో ఉంది, ఓకే ఇది పక్కన ఉంది. అయితే అబౌవ్ రిజల్ట్స్ అని రాయటం మనకు అలవాటు కదా. ఓకే, ఫ్రమ్ అబౌవ్ ఈక్వేషన్స్, ఫ్రమ్ అబౌవ్ ఫిగర్ అని రాస్తాం కదా. అలాగే జనరలైజింగ్ ది అబౌవ్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ కొన్ని వచ్చినాయి కదమ్మా, ఈ రిజల్ట్స్ని మనం జనరలైజ్ చేస్తే ఫస్ట్ ఏం రాసాం, దెర్ ఈస్ నో ఫేజ్ డిఫరెన్స్, నో పాత్ డిఫరెన్స్ అంటే 0 లాంబ్డా. ఇక్కడ ఏం తీసుకున్నాం, 1 లాంబ్డా తీసుకున్నాం. మీరు 2 లాంబ్డా తీసుకోండి, సేమ్ వాల్యూ వస్తుంది. 3 లాంబ్డా తీసుకోండి, సేమ్ రిజల్ట్ వస్తుంది. 4 లాంబ్డా తీసుకోండి, సేమ్ రిజల్ట్ వస్తుంది. సో నేను ఇక్కడ జనరలైజ్ చేస్తున్నా. జనరలైజ్ చేస్తే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్కి కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏంటది, పాత్ డిఫరెన్స్ is equal to n lambda, where n equal to 0, 1, 2, 3 etc. ఇంటిజర్స్ అనమాట. సో ఈ మొత్తం రిజల్ట్స్ ఇక్కడ ఎక్కడో రిజల్ట్ వచ్చింది, 0 లాంబ్డా తీసుకున్నాను, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్సే వచ్చింది. లాంబ్డా తీసుకున్నా మళ్ళీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్సే వచ్చింది. లాంబ్డా తీసుకుంటే మళ్ళీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్సే వచ్చింది. 2 లాంబ్డా తీసుకుంటే మళ్ళీ అదే వస్తుందమ్మా, కావాలంటే చూడండి. 3 లాంబ్డా తీసుకుంటే మళ్ళీ అదే వస్తుంది. అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే పాత్ డిఫరెన్స్ ఏమవ్వాలమ్మా, n లాంబ్డా అవ్వాలి. ఓకే అమ్మా, పాత్ డిఫరెన్స్ ఏమవ్వాలి, n లాంబ్డా అవ్వాలి. లేదా ఫేజ్ డిఫరెన్స్ ఏమవ్వాలి, ఫేజ్ డిఫరెన్స్ ఏమవ్వాలమ్మా, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ n లాంబ్డా. లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అంటే 2nπ అవ్వాలి. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగడానికి కండిషన్ వచ్చింది మనకి ఇప్పుడు. చూడమ్మా, ప్రీవియస్గా మనం వేవ్స్లో కూడా చెప్పాం, వేవ్స్లో పెద్ద డెరివేషన్ చేసి ఏవో వస్తాయి, దాని నుంచి ఇదిగోండి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్ n లాంబ్డా. ఓకే, పాత్ డిఫరెన్స్ ఏమో n లాంబ్డా ఉండాలి, లేదంటే ఫేజ్ డిఫరెన్స్ 2nπ ఉండాలి అని చెప్పి అక్కడ కూడా చెప్పుకున్నాం. సేమ్ అదే ఇక్కడ కూడా చెప్తున్నాం, కొంచెం ఫీల్తో పాటు చెప్తున్నాం అనమాట. ఓకేనా, ఓకే అమ్మా, రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఈసారి పాత్ డిఫరెన్స్ హాఫ్ లాంబ్డా అనుకుందాం ఫస్ట్. ఆల్రెడీ కొంచెం టైం సేవింగ్ కోసం డయాగ్రామ్ వేసామమ్మా. చూడండి, S1 నుంచి ఒక వేవ్ వస్తుంది, S2 నుంచి ఒక వేవ్ వస్తుంది. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే S2r మైనస్ S1r ఈజ్ ఈక్వల్ టు హాఫ్ లాంబ్డా. అంటే సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఓకే, S1 నుంచి ఎన్ని వేవ్ లెంగ్త్స్ వచ్చిందో చూద్దాం, ఎన్ని లాంబ్డాస్ వచ్చిందో చూద్దాం. 1, 2, 3, 4 లాంబ్డా. సో S1r ఈక్వల్ టు 4 లాంబ్డా అమ్మా. S2 నుంచి ఎన్ని వేవ్స్ వచ్చినాయి జాగ్రత్త చూడమ్మా. 1, 2, 3, 4 కాకుండా ఇంకొకటి, 4 కాకుండా ఇంకొక సగం వచ్చింది అంటే 4.5 లాంబ్డా. సో S2r ఈక్వల్ టు 4.5 లాంబ్డా. కాబట్టి S2r మైనస్ S1r ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 0.5 లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లాంబ్డా. ఓకేనా, 0.5 లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లాంబ్డా. ఇక్కడ డయాగ్రామ్లో మీరు క్లియర్గా చూస్తున్నారు, ఈ వేవ్ ఏమి ఇలా పైకి ఉంది డిస్ప్లేస్మెంట్, ఈ వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ ఇలా పైకి ఉంది, ఈ వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ కిందకు ఉంది R అనే పాయింట్ దగ్గర. R అనే పాయింట్ దగ్గర ఈ వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ ఇలా కిందకు ఉందమ్మా, జాగ్రత్త చూడండి. ఈ వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది, ఆ రెండు క్యాన్సిల్ అయ్యి 0 రావాలి మనకి. ఆ రెండు క్యాన్సిల్ అయ్యి 0 రావాలి, దాన్నే మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఆ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ మనం ఇప్పుడు ఈక్వేషన్ ద్వారా చూస్తే వస్తుందో లేదు చూద్దాం. ఈ రెండు వేవ్స్ ఏంటంటే ఏం వేవ్స్ అమ్మా, y ఈక్వల్ టు a sin ωt, a sin ωt. అయితే కొంత ఫేజ్ డిఫరెన్స్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు డెవలప్ అవుతుంది. రెండు సేమ్ వేవ్సే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ఫేజ్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది కదా. ఫేజ్ డిఫరెన్స్ ఎంతో చూద్దాం. డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే అమ్మా, అంటే 2π బై లాంబ్డా, డెల్టా ఎక్స్ అంటే ఎంత, హాఫ్ లాంబ్డా. హాఫ్ లాంబ్డా 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 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఏం మిగిలిందమ్మా, పై. లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయ్యి పై మిగిలింది. అంటే ఈ సెకండ్ వేవ్ పై అనే ఫేజ్ వెనకబడి ఉంది, అంతే కదమ్మా, వెనకబడే ఉంది కదా, కొంచెం లేట్గా ఎంటర్ అవుతుంది కదా.
సో ఈ సెకండ్ వేవ్ అంటే సెకండ్ సోర్స్ నుంచి వచ్చిన వేవ్ పై అనే ఫేజ్ డిఫరెన్స్ వెనకబడి ఉంది. అంటే y1 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అనుకోండి, y2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఏ సైన్ ఒమేగా టీ మైనస్ పై అనే ఫేజ్ డిఫరెన్స్ వెనకబడి ఉందండి. సో మైనస్ పై. సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం. y ఈక్వల్ టు y1 ప్లస్ y2. ఇక్కడ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ పై అంటే మైనస్ ఏ సైన్ ఒమేగా టీయే కదమ్మా. సైన్ తీటా మైనస్ 180 మైనస్ సైన్ తీటా అంతే కదా. సైన్ 180 మైనస్ తీటా రండి, మైనస్ సైన్ తీటా వస్తుంది. ఓకే సారీ సైన్ తీటా మైనస్ 180 ఏమవుతుందమ్మా మైనస్ సైన్ తీటా. ఓకేనా, ఏమవుతుంది y1 ఎంతమ్మా y1 ఏ సైన్ ఒమేగా టీ, y2 ఎంత మైనస్ ఏ సైన్ ఒమేగా టీ. therefore it is equal to 0. అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత వచ్చిందమ్మా 0. దిస్ ఈస్ ది కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఏం జరిగిందమ్మా ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగింది. ఇంటెన్సిటీ 0 అయిందమ్మా అంటే అక్కడ డార్క్గా అయిపోయింది అనమాట. ఇంటెన్సిటీ లేదు అసలు, ఏం జరిగింది 0 వచ్చింది. ఇంటెన్సిటీ 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటమ్మా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఓకే, ఒకదాని ఒకటి క్యాన్సిల్ చేసుకున్నాం, ఒక డిస్ప్లేస్మెంట్ ఇంకో డిస్ప్లేస్మెంట్ క్యాన్సిల్ అయినాయి అక్కడ. సో ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఓకే అమ్మా, రైట్, అది విషయం. సరే నెక్స్ట్ ఇక్కడ రండి. ఇక్కడ పాత్ డిఫరెన్స్ నేను 3/2 లాంబ్డా తీసుకున్నా. ఈసారి పాత్ డిఫరెన్స్ నేను ఏం తీసుకున్నామ్మా 3/2 లాంబ్డా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా S1 నుంచి S1M, ఇక్కడ పాయింట్ M అనుకున్నా. S1M ఎన్ని వేవ్లెన్స్ ఉన్నాయి 1 2 3 4 వేవ్లెన్స్. సో 4 లాంబ్డా. S2 నుంచి బయలుదేరిన వేవ్స్కి ఎన్ని వేవ్లెన్స్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 అండ్ 5.5. సో S2M ఈక్వల్ ఎంతమ్మా 5.5 లాంబ్డా. సో S2M మైనస్ S1M ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1.5 లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 లాంబ్డా. సో ఇక్కడ కూడా చూడండి అమ్మా, దీనివల్ల డిస్ప్లేస్మెంట్ ఇలా కిందకుంటే ఈ వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది ఆ పాయింట్ దగ్గర, M అనే పాయింట్ దగ్గర. కాబట్టి ఇక్కడ కూడా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి ఇంటెన్సిటీ ఏమవ్వాలమ్మా 0 అవ్వాలి. ఇక్కడ కూడా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి ఇంటెన్సిటీ ఏమవ్వాలి 0 అవ్వాలి. అవుతుందో లేదో చూద్దాం, అంటే మ్యాథమెటికల్గా చూద్దాం. ఓకే అమ్మా, సో మ్యాథమెటికల్గా చూస్తే డెల్టా ఫై ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. సో 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఎంతమ్మా డెల్టా ఎక్స్ అంటే 3/2 లాంబ్డా. 3/2 లాంబ్డా. 2 క్యాన్సిల్, లాంబ్డా క్యాన్సిల్, ఏం మిగిలింది 3π మిగిలింది. అంటే సెకండ్ వేవ్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి సెకండ్ వేవ్కి ఫస్ట్ వేవ్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందమ్మా 3π. ఎవరు వెనకబడి ఉంటున్నారు సెకండ్ వేవ్ వెనకబడి ఉంది. అంటే y1 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అయితే y2 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ 3π. దిస్ ఈస్ మైనస్ ఏ సైన్ ఒమేగా టీ. అంటే y ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 0. ఇది ఏ సైన్ ఒమేగా టీ, ఇది మైనస్ ఏ సైన్ ఒమేగా టీ. రెండు యాడ్ చేస్తే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఏమైంది 0. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ 0 అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ కూడా 0నే. మళ్ళీ మనకి ఏమొచ్చిందమ్మా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ వచ్చింది. సో ఈ రెండు రిజల్ట్స్ని మనం జనరలైజ్ చేసి రాద్దాం. జనరలైజింగ్ ద రిజల్ట్స్. రెండు రిజల్ట్స్ని జనరలైజ్ చేసి రాద్దాం. ఇది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. 1.5 లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 లాంబ్డా. ఓకే, సో ఈ రెండు రిజల్ట్స్ని మనం జనరలైజ్ చేసి రాసాం అనుకోండి, ఏమొస్తుందో చూడండి. జనరలైజింగ్ ది అబౌవ్ రిజల్ట్స్. ఓకే అమ్మ, ఈ రిజల్ట్ని మనం జనరలైజ్ చేసి రాస్తాం. ఈ రెండు రిజల్ట్స్ని జనరలైజ్ చేసి రాస్తాం. జనరలైజ్ చేసి రాస్తే ఏమవుతుంది చూడండి. పాత్ డిఫరెన్స్ ఎవరికమ్మా ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కండిషన్ అనమాట. అది కూడా రాద్దామా. ఓకే అమ్మ, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ కండిషన్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ కండిషన్ చూడండి ఏమొస్తుందో. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ కండిషన్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకున్నామో పాత్ డిఫరెన్స్ హాఫ్ లాంబ్డా, అక్కడ
3/2 లాంబ్డా. అంటే పైన మనం ఒక ఆడ్ నెంబర్ పెడుతున్నాం, ఆ ఆడ్ నెంబర్ని మనం 2n+1 అనుకుందామా. సో పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు 2n+1 ఇంటూ λ/2 ఏనా. సమ్ ఆడ్ నెంబర్ ఇంటూ λ/2 అమ్మా. 1λ/2, 3λ/2, 5λ/2, 7λ/2 ఈ అన్నిటికి సేమ్ కండిషన్ వస్తుందమ్మా. ఇంటెన్సిటీ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎప్పుడు యాంప్లిట్యూడ్ సేమ్ అయినప్పుడు. యాంప్లిట్యూడ్ సేమ్ కాకపోతే 0 రాదు, మినిమం వస్తుంది. సో యాంప్లిట్యూడ్ సేమ్ అయినప్పుడు 0 వస్తుంది ఇంటెన్సిటీ. సో అదే ఇది. దాన్ని మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్ అంటాం. ఆ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్ ఏం రాస్తామమ్మా, 2n+1 λ/2 వేర్ n ఈక్వల్ టు 0, 1, 2 ఎక్సెట్రా. పాత్ డిఫరెన్స్ 2n+1 λ/2 అయితే ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది. పాత్ డిఫరెన్స్ కనుక 2n+1 λ/2 అయితే ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుందమ్మా చూడండి. ∆φ ఈక్వల్ టు 2n+1 λ/2 ఇంటూ లాంబ్డా. ఏదో తప్పు రాశాను. (2π/λ ఇంటూ 2n+1 λ/2). ఇది కదా రాయాలి. ఓకే అమ్మా. 2π/λ ఇంటూ Δx అంటే 2n+1 λ/2 అంతే కదా పాత్ డిఫరెన్స్. సో ఈ 2 క్యాన్సిల్, λ క్యాన్సిల్, దేర్ఫోర్ ∆φ ఈక్వల్ టు 2n+1 ఇంటూ π. ఓకే అమ్మా. కాబట్టి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే పాత్ డిఫరెన్స్ nλ అయి ఉండాలి, లేదంటే ఫేజ్ డిఫరెన్స్ 2nπ అయి ఉండాలి. అలా కాకుండా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే పాత్ డిఫరెన్స్ 2n+1 λ/2 అయి ఉండాలి, లేదంటే ఫేజ్ డిఫరెన్స్ 2n+1 ఇంటూ π అయి ఉండాలి. ఓకేనమ్మా. సో ఇట్ షుడ్ బి సమ్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π. ఓకే. ఈ రకంగా మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ప్రతిసారి ఇదిగోండి ఇదే పాత్ డిఫరెన్స్ రావాల్సిన రూల్ ఏముందమ్మా, లాంబ్డా లేదా 1/2 లాంబ్డా, 3/2 లాంబ్డా. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంతమ్మా, π, లేదంటే 2nπ కానీ 2n+1 π కానీ రావాల్సిన రూల్ ఏముందమ్మా. వేరే రావచ్చు కదా. వేరే వస్తే పరిస్థితి ఏంటి చూద్దాం, అది కూడా చూద్దాం. ఫేజ్ డిఫరెన్స్ కనుక వేరే ఏదో ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అది కూడా చూద్దాం. ఓకే అమ్మా. సో ఇక్కడ ఒక కేసు చూడండి. ఏంటమ్మా కేసు, ఇక్కడ 2 వేవ్స్ S1 నుంచి S2 నుంచి వస్తున్న 2 వేవ్స్ P అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి విత్ ఏ ఫేజ్ డిఫరెన్స్ 5. ఇక్కడ 2 వేవ్స్ అమ్మా. S1 నుంచి ఒక వేవ్ స్టార్ట్ అయింది, S2 నుంచి వేవ్ స్టార్ట్ అయినాయి. ఈ 2 వేవ్స్ P అనే పాయింట్ దగ్గర వచ్చినప్పటికీ ఆ రెండింటికి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ 5 ఉంది. λ/λ లేదు, లేదంటే λ/2 లేదు, 0 లేదు, అంటే nλ కానీ 2n+1 λ/2 కానీ లేదమ్మా. సమ్ వేరే ఏదో పాత్ డిఫరెన్స్ ఉంది. దానివల్ల ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, π అనే ఫై అనే ఫేజ్ డిఫరెన్స్ వచ్చింది అనుకున్నాం. కాబట్టి y1 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా t అయింది అనుకోండి, y2 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా t +5 రాయండి, లేదంటే -5 రాయండి, మీ ఇష్టం. ఈ రెండింటికి మధ్యలో φ అనే ఫేజ్ డిఫరెన్స్ ఉండాలంతే. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. +5 రాయండి, లేదంటే -5 రాయండి అమ్మా, మీ ఇష్టం. నేను +5 రాశాను. ఇప్పుడు యాజ్ పర్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, y ఈక్వల్ టు y1 + y2. ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా t ప్లస్ ఏ సైన్ ఒమేగా t +5. దీంట్లో ఆ రెండాటిలో ఏం కామన్ తీయించాము, ఏ కామన్ తీద్దాం. ఏ కామన్ తీస్తే సైన్ ఒమేగా t ప్లస్ సైన్ ఒమేగా t +5. ఒకసారి బ్రాకెట్లో టర్మ్ కనుక మీరు చూస్తే సైన్ c ప్లస్ సైన్ d ఫార్ములా ఉంది. ఫార్ములా ఎక్కడ రాయినా, ఇక్కడ రాయినా. సైన్ c ప్లస్ సైన్ d ఫార్ములా మీకు తెలిస్తే కనుక 2 సైన్ c ప్లస్ d/2 కాస్ c మైనస్ d/2 అంతేనమ్మా. c ప్లస్ d/2 కాస్ c మైనస్ d/2. ఓకే. సైన్ c ప్లస్ సైన్ d ఫార్ములా అమ్మా. 2 సైన్ c ప్లస్ d/2 కాస్ c మైనస్ d/2. c ప్లేస్లో ఒమేగా t ఉంది, d ప్లేస్లో ఒమేగా t +5 ఉంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఫార్ములా రాద్దాం చూడండి. ఏ లోపల ఏమొస్తుందమ్మా, 2 సైన్ c ప్లస్ d/2. c అంటే ఒమేగా t ప్లస్ d అంటే ఒమేగా t +5/2. ఓకే. ఇక్కడ
కాస్ సి మైనస్ డి బై 2 అంటే ఒమేగా టీ మైనస్ ఇది ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ మైనస్ 5 అవుతుంది కదా, బ్రాకెట్ మొత్తం ఎక్స్పాండ్ చేస్తే బై 2. ఓకే రైట్, అంతే కదా వచ్చింది. ఇప్పుడు 2a సైన్ 2 ఒమేగా టీ ప్లస్ 5/2 అంతే కదా. ఇదేమవుతుందమ్మా, ఒమేగా టీ క్యాన్సిల్ అయ్యి కాస్ మైనస్ 5/2, కాస్ మైనస్ 5/2 ఈస్ కాస్ 5/2, కాస్ మైనస్ 5/2 నథింగ్ బట్ కాస్ 5/2. ఓకే ఓకే అమ్మా రైట్. సో ఇక్కడ 2a ఇక్కడ చూడండి అమ్మా, ఈ టర్మ్స్లో ఇక్కడ టోటల్ మనకు కొత్త వేవ్ వచ్చింది. కొత్త వేవ్ y ఈక్వల్ టు 2a సైన్ 2 ఒమేగా టీ ప్లస్ 5/2 కాస్ 5/2 ఇలా వచ్చింది. దీంట్లో ఈ పర్టికులర్ టర్మ్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైం. ఈ టర్మ్ డిపెండ్స్ ఆన్ టైం. మిగతా 2 టర్మ్స్ ఉన్నాయి చూసారా, దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. ఆ 2 టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. ఈ బాక్స్లో పెట్టిన టర్మ్ మాత్రం ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ టైం. కాబట్టి దీన్ని ఎలా రాస్తా, 2a కాస్ 5/2 సైన్ 2 ఒమేగా టీ ప్లస్ 5/2 ఇలా రాస్తాము. ఓకే, ఈ టర్మ్ ఈ 2 టర్మ్స్ చూడమ్మా, ఇదేంటిది యాంప్లిట్యూడ్ టర్మ్. ఓకేనమ్మా, ఇదేంటిది యాంప్లిట్యూడ్ టర్మ్. ఎందుకంటే ఈ పర్టికులర్ వేవ్కి కొంత రిజల్టెంట్ వేవ్ కొంత యాంప్లిట్యూడ్ ఉంటుంది కదమ్మా. యాంప్లిట్యూడ్ ఇది యాంప్లిట్యూడ్ ఇక్కడ టైం మీద బేస్ కావట్లేదు కదా, మనం ఇప్పటివరకు చూసాం. అయితే ఇదేంటమ్మా ఇది, దిస్ ఈజ్ ఆసిలేటింగ్ టర్మ్. మనకు ఒక కొత్త వేవ్ వచ్చిందమ్మా, కొత్త వేవ్ వచ్చింది. 2 వేవ్స్ వల్ల కొత్త వేవ్ వచ్చింది. ఈ కొత్త వేవ్ ఏమవుతుందమ్మా, ఆసిలేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దానికి కొంత యాంప్లిట్యూడ్ ఉంది. ఆసిలేట్ ఎలా అవుతుంది అంటే అది ఈ టర్మ్ డిసైడ్ చేస్తుంది. టైంతో పాటు డిస్ప్లేస్మెంట్ మారుతుంది. ఇక్కడ టైంతో పాటు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మారుతుంది కాబట్టి ఇది ఆసిలేటింగ్ టర్మ్ అవుతుంది. దీని యాంప్లిట్యూడ్ ఉంది కదా, ఈ యాంప్లిట్యూడ్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఈ టర్మ్ డిసైడ్ చేస్తుంది. ఓకే అమ్మా, సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమైందమ్మా, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమైంది 2a కాస్ 5/2 రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఒరిజినల్ యాంప్లిట్యూడ్ ఎంత, ఒరిజినల్ యాంప్లిట్యూడ్ ఈజ్ a. ఓకే అమ్మా, ఒరిజినల్ యాంప్లిట్యూడ్ ఈజ్ a. మనకు తెలుసు I0 ఈజ్ ప్రపోర్షనల్ టు a². I0 అంటే ఒరిజినల్ ఇంటెన్సిటీ. ఓకే, I0 అంటే ఈ వేవ్స్ యొక్క ఒరిజినల్ ఇంటెన్సిటీ. ఇనిషియల్గా ఏనే, రెండింటికి ఏనే యాంప్లిట్యూడ్ కాబట్టి ఒరిజినల్ ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు a². ఓకే, మరి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ రిజల్టెంట్ ఏంటమ్మా, 2a కాస్ 5/2. రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు 2a కాస్ 5/2 హోల్ స్క్వేర్. అంతే కదా, హోల్ స్క్వేర్ రాయాలి కదా, 2a కాస్ 5/2. కాబట్టి మనం I రిజల్టెంట్ బై I0 వాల్యూ ఏమవుతుంది, I రిజల్టెంట్ బై I0 4a² కాస్ స్క్వేర్ 5/2 డివైడెడ్ బై a² క్యాన్సిల్ అయింది. I0 కనుక అటు తీసుకెళ్తే I రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 4I0 కాస్ స్క్వేర్ 5/2. 4I0 కాస్ స్క్వేర్ 5/2. మీ 5 బదులు మీరు 2n పై పెడతారో 2n + 1 π/2 పెడతారో పెట్టండి, మళ్ళీ ఆ రిజల్ట్స్ మనకు వచ్చేస్తాయి. ఇది జనరల్ రిజల్ట్ అమ్మా. రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అనేదానికి జనరల్ రిజల్ట్ ఇది. రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అనేదానికి జనరల్ రిజల్ట్ అమ్మ ఇది. ఓకేనా, ఓకే అర్థమైంది కదమ్మా. ఇన్ కేస్ అంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ 2n π ఎందుకు ఉండాలి, 2n + 1 π/2 ఎందుకు ఉండాలి, వేరే వాల్యూ ఉండొచ్చు కదా. ఆ వేరే వాల్యూ కనుక ఉంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేసాం మనం. ఓకే, ఇవేంటమ్మా ఇక్కడ 2 వేవ్స్ ఏంటి, కొహరెంట్ వేవ్స్. సపోజ్ కొహరెంట్ వేవ్స్ కనుక కాకుండా ఇన్కోహరెంట్ వేవ్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ మనకి ఇన్కోహరెంట్ వేవ్స్ అయినాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అది కూడా చూద్దామా. ఓకే చూద్దామా, పాజ్ చేసి రాసుకోండి ప్రస్తుతానికి ఇది, అది కూడా చూద్దాం. రైట్, చూడమ్మా ఇప్పుడు 2 వేవ్స్ కనుక కోహరెంట్ కాకపోతే ఇన్కోహరెంట్ వేవ్స్ అయితే, 2 వేవ్స్ ఇన్కోహరెంట్ వేవ్స్ అనుకోండి, ఫేజ్ డిఫరెన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ కానీ ఫేజ్ డిఫరెన్స్ కానీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి కేసులో మనం యావరేజ్ ఇంటెన్సిటీ వాల్యూ తీసుకోవాలమ్మా.
అటువంటి కేసులో మనం ఏం చేయాలి, యావరేజ్ ఇంటెన్సిటీ వాల్యూ తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ యావరేజ్ ఇంటెన్సిటీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొహరెంట్ వేవ్స్ కాకపోతే, ఇన్కొహరెంట్ వేవ్స్ అయితే, కొహరెంట్ వేవ్స్ అయితే ఇదే. సో యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ సింపుల్ వేవ్స్ అంటే యావరేజ్ అని అర్థం అమ్మా, ఓకేనా. 4I0 cos square 5/2. మరి యావరేజ్ వాల్యూ ఎలా వస్తుంది సార్? యావరేజ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే చూడమ్మా, ఈ పర్టికులర్ టర్మ్ని ఈ పర్టికులర్ టర్మ్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి అంటే చెప్తున్నాం ఎవరండి. యావరేజ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే మనకి యావరేజ్ వాల్యూ ఎలా వస్తుంది చూడండి. ఈ పర్టికులర్ టర్మ్ని cos square 5/2 ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ ఇంటిగ్రేట్ చేసి, ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం అమ్మా, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు 5. ఓకే, మళ్ళీ ఆ d5ని కింద ఇంటిగ్రేట్ చేస్తాం అలా ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్. దీన్ని యావరేజ్ వాల్యూకి ఫార్ములా అదమ్మా, జనరల్ ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకి యావరేజ్ వాల్యూ కావాలి అంటే ఇది ఈ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు ఎవరు మారుతున్నారు, విత్ రెస్పెక్ట్ టు 5 మారుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఫేజ్ డిఫరెన్స్ మారుతుంది. సో ఆ విత్ రెస్పెక్ట్ టు ఫేజ్ డిఫరెన్స్ మారే టర్మ్ని మనం ఇంటిగ్రేట్ చేసి, ఆ ఫేజ్ డిఫరెన్స్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసి డివైడ్ చేయాలన్నమాట. దాన్నే మనం యావరేజ్ వాల్యూ అంటాం. ఓకే అమ్మా. జనరల్గా ఆలోచిస్తే యావరేజ్ వాల్యూ ఏంటమ్మా, జనరల్గా ఆలోచిస్తే యావరేజ్ వాల్యూ ఏంటి, నెంబర్ ఆఫ్ రీడింగ్స్ వచ్చింది అనుకోండి, ఆ నెంబర్ ఆఫ్ రీడింగ్స్ తీసుకొని డివైడెడ్ బై ఆ నెంబర్ ఆఫ్ రీడింగ్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై ద టోటల్ నెంబర్. అదే కదా, అదే ఇక్కడ కూడా చేస్తున్నాం అంతే అమ్మ, జస్ట్ ఇంటిగ్రేషన్స్లో రాసాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాం, బట్ ఇంటిగ్రేషన్స్లో రాసాం. ఇక్కడ మనం ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం అమ్మ. అంటే 5 వాల్యూ 0 నుంచి 2π వరకు తీసుకుంటున్నాం. 0 నుంచి π అంటే ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే 2π. సో ఒక కంప్లీట్ సైకిల్లో మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఒక కంప్లీట్ సైకిల్లో ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు కాస్ వాల్యూ 0 అవుతుంది, సైన్ వాల్యూ కూడా 0 అవుతుంది. మరి కాస్ స్క్వేర్ వాల్యూ, సైన్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, π అవుతుందమ్మా. ఓకేనా. ఈ ఇంటిగ్రేషన్ మొత్తం మళ్ళీ దీన్ని కాస్ స్క్వేర్ 5/2ని 1 + cos 5 డివైడెడ్ బై 2 అని వేసి మళ్ళీ విడగొట్టేదంతా రాయకండి, సింపుల్గా చెప్తున్నా వినండి, షార్ట్ కట్ అది గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా, ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ రాసుకోండి అమ్మ కావాలంటే, లేదంటే నేను ఇది ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేసినప్పుడు సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాము అక్కడ కూడా. ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ సైన్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ కానీ కాస్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ కానీ 0 అవుతుంది. సైన్ స్క్వేర్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ కానీ కాస్ స్క్వేర్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ కానీ π అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ 4I0 అనేది కాన్స్టెంట్, సో 4I0 పైన రాసేస్తా. ఓకే అమ్మా, ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ కాస్ స్క్వేర్ 5/2 వాల్యూ π అవుతుంది. ఓకేనా. ఈ π క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 టైమ్స్ అవుతుంది, ఇక్కడ ఏమొస్తుందమ్మా 2I0. ఇదేంటిది యావరేజ్ వాల్యూ. సో ఫైనల్గా వచ్చిన యావరేజ్ వాల్యూలో మనకి ఏదన్నా చేంజ్ అవుతున్న టర్మ్ ఉందమ్మా, అంటే 5తో ఫేజ్ మీద ఏమైనా డిపెండ్ అవుతుందా యావరేజ్ వాల్యూ? లేదు. ఫైనల్గా వచ్చిన యావరేజ్ వాల్యూ ఫేజ్ మీద డిపెండ్ కావట్లేదు. అంటే ఇన్కొహరెంట్ వేవ్స్ కనుక సూపర్ ఇంపోజ్ అయినాయి అనుకోండి, ప్రతి పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ 2I0 ఉంటుంది. ప్రతి పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఏముంటుందమ్మా 2I0 ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ ఇంటర్ఫరెన్స్ ఏంటి, బ్రైట్ ఇంటెన్సిటీ, డార్క్ ఇంటెన్సిటీ, బ్రైట్ డార్క్ అటువంటి ప్యాటర్న్ అనేది ఇక్కడ కనపడదు. చూడమ్మా, ఇంటర్ఫరెన్స్లో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగితే బ్రైట్ ఇంటెన్సిటీ కనపడుతుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగితే డార్క్ ఇంటెన్సిటీ కనపడుతుంది, అంటే 0 ఇంటెన్సిటీ లేదా డార్క్ ఇంటెన్సిటీ కనపడుతుంది. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందమ్మా, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, యంగ్స్ డైవర్సిటీ ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ గీస్తాం ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఓకే, డార్క్ బ్రైట్ ఈ రకంగా ప్యాటర్న్ ఉంటుందమ్మా. దీన్నే మనం ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ అంటాం. ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ అంటాం. ఇది ఎప్పుడు కొహరెంట్ వేవ్స్ ఇంటర్ఫియర్ అయితే ఇది పరిస్థితి. అలా కాకుండా ఇన్కొహరెంట్ వేవ్స్ ఇంటర్ఫియర్ అయినాయి అనుకోండి, అన్ని చోట్ల ఇంటెన్సిటీ 2I0. కొహరెంట్ వేవ్స్ ఇంటర్ఫియర్ అయితే కొన్ని చోట్లేమో 4I0 ఉంటుంది, ఆ 4I0 ఉన్న చోట ఏంటిది బ్రైట్ స్పాట్ కనబడుతుంది. ఓకే, ఇది 4I0, ఈ డార్క్ స్పాట్ ఏమో 0.
ఈ డార్క్ లైన్ ఉంది కదా అక్కడేమో ఇంటెన్సిటీ 0, బ్రైట్ లైన్ కనబడుతుంది కదా అక్కడేమో ఇంటెన్సిటీ 4I0 ఉంటుంది. ఎప్పుడు కోహరెంట్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు, ఇంటర్ఫియర్ అయినప్పుడు. ఇన్కోహరెంట్ వేవ్స్ కనుక సూపర్ ఇంపోజ్ అయితే అన్నిటికీ 2I0, అన్నిటికీ ఇంటెన్సిటీ ఎంతమ్మా 2I0. కాబట్టి ఇటువంటి ప్యాటర్న్ ఏం కనపడదు అనమాట ఇది ఇన్కోహరెంట్ వేవ్స్ కనుక మనకి ఇంటర్ఫియర్ అయితే. కాబట్టి మనం ఒక సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ కనుక చూడాలి అంటే ఖచ్చితంగా అవి కోహరెంట్ వేవ్స్ అయి ఉండాలి. ఇన్కోహరెంట్ వేవ్స్లో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది మనం చూడము. ఓకే అమ్మ, పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేసి రాయండి. ఓకే అమ్మ, నెక్స్ట్ చూడమ్మా, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వేవ్స్ అనే టాపిక్లోని. ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు రఫ్గా ఎలాగ ఇంటర్ఫిరెన్స్ స్టార్ట్ చేశా కాబట్టి. సపోజ్ యాంప్లిట్యూడ్స్ కనుక ఈక్వల్ కాకపోతే, ఇప్పటివరకు మనం ఏం చేసాం, యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ అని తీసుకున్నాం. అలా కాకుండా యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ కాలేదనుకోండి, అప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమవుతుందమ్మా, I1 + I2 + 2√I1I2 cos φ. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమో A1 + A1² + A2² + 2A1A2 cos φ. ఎప్పుడమ్మా ఇది యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ కానప్పుడు, ఒకదాని యాంప్లిట్యూడ్ A1 ఇంకోదాని యాంప్లిట్యూడ్ A2 అయితే కనుక ఇదిగోండి ఈ రకంగా వస్తాయి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఓకే అమ్మ, చూడమ్మా, A1² అంటే డైరెక్ట్గా I1 అని రాయొచ్చు, బికాజ్ I1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A1² కాబట్టి. అలాగే A2² అంటే డైరెక్ట్గా I2 రాయొచ్చు. A1 అంటే √I1, A2 అంటే √I2 రాయొచ్చు. cos φ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ఇన్ కేస్ φ = 2nπ అయితే కనుక కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది అని ఆల్రెడీ చూసాం మనం, జనరల్ కండిషన్. అదే కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. φ = 2nπ అయితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. అప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమవుతుంది చూడమ్మా. φ = 2nπ అయితే cos 2nπ ఏమవుతుందమ్మా, cos 2nπ = 1. cos 2nπ ఏమవుతుంది, 1 అవుతుంది. ఆ 1 కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే I1 + I2 + 2√I1I2 వస్తుంది. ఓకే, దాన్ని నేను ఇలా రాసుకుంటా, √I1 + √I2² అంట. అప్పుడు ఏమవుతుందమ్మా, A + B² A² అంటే √I1² I1 ప్లస్ B² √I2² I2 ప్లస్ 2AB అంటే 2√I1 √I2 2√I1 √I2 లేదా 2√I1I2 రెండు రూట్ కింద ఒకటే రూట్ కింద పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. ఈ రెండింటిని ఒకటే రూట్ కింద పెట్టేయచ్చు అలాగే. ఓకే, ఎప్పుడు ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్. ఇది జనరల్ అమ్మ, ఇది జనరల్గా ఇలా రాస్తాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్ cos 2nπ వాల్యూ 1 అవుతుంది. ఎందుకు, 2nπ కనుక ఫేస్ డిఫరెన్స్ అయితే cos 2nπ వాల్యూ 1 అవుతుంది. ఓకేనా? అలాగే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందమ్మా, A1 + A2² అంతేగా. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందమ్మా, A1 + A2² కదా, అంతేనమ్మా. ఓకే అమ్మా, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ A1 + A2 అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఇది A² అమ్మా, సారీ ఇక్కడ A² ఇవ్వడం మర్చిపోయాను. సో A రిజల్టెంట్ స్క్వేర్ = A1 + A2² అవుతుంది, అంతే కదా. A రిజల్టెంట్ స్క్వేర్ = A1 + A2² అవుతుంది. సో A రిజల్టెంట్ = A1 + A2 అంతే, సింపుల్. ఓకే అమ్మా, సేమ్ అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్ ఏంటి, 2n + 1 π/2. ఆ 2n + 1 π/2 కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే cos φ వాల్యూ -1 వస్తుంది, అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే ఇది ఏమవుతుందమ్మా, √I1 - √I2² అవుతుంది. అలాగే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, A1 - A2 అవుతుంది. ఈ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందమ్మా, A1 - A2. ఇక్కడ మాడ్యులస్ పెట్టాను ఎందుకంటే ఏ యాంప్లిట్యూడ్ పెద్దో నాకు తెలియదు కదా. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తే కనుక మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. A1 - A2 అవ్వచ్చు, A2 - A1 అవ్వచ్చు. ఏ యాంప్లిట్యూడ్ పెద్దదైతే ఆ యాంప్లిట్యూడ్ నుంచి తీసేయాలమ్మా. ఓకే, సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో యాంప్లిట్యూడ్స్ యాడ్ అవుతున్నాయి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో యాంప్లిట్యూడ్లు డిఫరెన్స్ తీసుకుంటున్నాం. ఇదేమో మాక్సిమం యాంప్లిట్యూడ్ అవుతుంది, ఇది మినిమం యాంప్లిట్యూడ్ అవుతుంది. అదే ఇక్కడ రాసాము. మాక్సిమం యాంప్లిట్యూడ్ = A1 + A2. అది ఎక్కడ వస్తుందమ్మా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అప్పుడు. మినిమం యాంప్లిట్యూడ్ A1 - A2 అది ఎక్కడ వస్తుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అప్పుడు. మాక్సిమం యాంప్లిట్యూడ్ మైనస్ మినిమం యాంప్లిట్యూడ్ రేషియో ఏమవుతుందమ్మా, A1 + A2 mod A1 - A2. ఓకే, A1 + A2 mod A1 - A2. అంటే ఈ ఫార్ములాస్ ఎందుకు రాశాయంటే వీటి మీద బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది ఇంటర్ఫరెన్స్ మీద. ఓకేనా? ఇప్పుడు Imax - Imin ఏమవుతుంది, Imax అంటే ఏంటి, Imax అంటే A
రెసిడ్యూల్ హోల్ స్క్వేర్. ఏ చూడమ్మా, ఐమాక్స్ అంటే ఏంటి? ఐమాక్స్ అంటే ఇదే కదా. ఐమాక్స్ అంటే ఏ మ్యాక్స్ హోల్ స్క్వేర్. సో ఏ మ్యాక్స్ హోల్ స్క్వేర్ అంటే A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఐ మినిమం అంటే ఏ మినిమం హోల్ స్క్వేర్. ఏ మినిమం హోల్ స్క్వేర్ ఏంటమ్మా? A1 మైనస్ A2 హోల్ స్క్వేర్. ఏ మినిమం ఎంత? A1 మైనస్ A2. సో A1 మైనస్ A2 హోల్ స్క్వేర్ అవుతుంది. అర్థమైంది కదమ్మా? ఐ మ్యాక్స్ అంటే ఏ మ్యాక్స్ హోల్ స్క్వేర్. ఐ మినిమం అంటే ఏ మినిమం హోల్ స్క్వేర్. సో A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ బై A1 మైనస్ A2 హోల్ స్క్వేర్ రాసాం. అదే ఇంటెన్సిటీస్ కనుక ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్ములా ఉపయోగించి మనం రాబడతాం. ఓకే, రూట్ I1 ప్లస్ రూట్ I2 బై రూట్ I1 మైనస్ రూట్ I2 హోల్ స్క్వేర్. అమ్మ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇది ఈ ఫార్ములా సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఆ వేవ్స్ అనే టాపిక్లో ఇంటర్ఫెరెన్స్ అనే వేవ్స్ అనే లెసన్లో ఇంటర్ఫెరెన్స్ అనే టాపిక్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని అక్కడ కూడా డిస్కస్ చేసా. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ రఫ్గా డిస్కస్ చేద్దాం అని చెప్పి డిస్కస్ చేసే అలాగే ఇంటర్ఫెరెన్స్ స్టార్ట్ చేశా కాబట్టి. ఓకే అమ్మా, సో ఇంటర్ఫెరెన్స్ గురించి ఆ వీడియో ఈ వీడియో 2 వీడియోస్ కనుక చూస్తే మీకు టోటల్ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఏ వీడియో అమ్మా? వేవ్స్లో ఉన్న వీడియో, అంతేకాకుండా ఈ రోజు చెప్పుకున్న వీడియో, ఈ వీడియో కనుక చూస్తే మీకు టోటల్ ఇంటర్ఫెరెన్స్ సంబంధించిన టోటల్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుందమ్మా. అందులో ఎటువంటి డౌట్స్ మీకు ఉండవు. అక్కడైతే ఐఐటి జేఈ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్ అడిగిన ఐఐటి జేఈ ప్రాబ్లమ్స్ కూడా నేను చేయించాము. ఓకే, అక్కడ డిస్కస్ చేశాను ఒక వీడియోలో. ఓకేనా? సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నామా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అమ్మా. అంతేకాకుండా నేను ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా ఉంది నాకు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఓకే అమ్మా, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.